మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఉషా ముల్పురి గారు అని అంటే ఉషా ముల్పురీస్ కిచెన్ గా మా అందరికి తెలుసు. దానికంటే ముందర ఒక సెలబ్రిటీ మదర్. ఆవాలంటే ఏంటో కూడా తెలియని నాకు హస్బెండ్ కోసం ఇష్టం అని చెప్పి వంట నేర్చుకున్నారు. కలలోనైనా అనుకున్నారా ఒక పెద్ద రెస్టారెంట్, ఒక ఫుడ్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతాను అని అనుకున్నారా? 2011 నుంచి మాత్రం పెట్టాలని నాకు బాగా ఉండేది. కాకపోతే ఇంట్లో ఎవరు మాత్రం నాకు అంటే కిచెన్ కి మీ పేరే పెట్టడం అనేది దాని వెనకాల ఏమైనా కనెక్షన్ ఉందా? అంటే యాక్చువల్గా ఇది ఫస్ట్ నేను పేదరాశి పెద్దమ్మ అని పెట్టాను. మధ్యలో కొంతమంది ఏమన్నారంటే అది సక్సెస్ అవ్వకపోతే. ఎంత సక్సెస్ఫుల్ గా ఇన్ని బ్రాంచ్లు నడుపుతున్నా మనిషి అనేవాడికి ఏదో ఒక ఫేజ్ లో అప్స్ అండ్ డౌన్స్ అనేది కామన్. మన దాంట్లో మా ఫ్రెండ్స్ ఏంటంటారు, నీకు చాలా ఎక్కువ ఓవర్ యాక్షన్ ఎక్కువ, నీకు అంత అవసరం ఉషా. చాలా రిస్కీ బిజినెస్ అని కూడా విన్నట్టు. మీరు అలాంటి రిస్క్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఎన్నో ఉంటాయమ్మా. ఇప్పుడు మీరు ఏ రెస్టారెంట్ ఓనర్ని కదిలించండి, ఎన్ని కష్టాలు ఉంటాయంటే. అంటే యూజువల్ గా అంటూ ఉంటారు కదా, ఇంత కాంపిటేటివ్ ఇండస్ట్రీలో పక్కన వాళ్ళు జీతం ఎక్కువ ఇచ్చారన్నా లేకపోతే వర్కర్లు విసిగిస్తారన్నా. ప్రతి పిల్లలకి వాళ్ళ అమ్మ అంత బాగుంటది, నువ్వెందుకు ఎప్పుడు తిడతావు, కంపారిజన్ వస్తుంది. సరే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్తావా, వాటికి మమ్మీని ఎక్స్చేంజ్ చేద్దామా అంటే నో అంటారు. తిట్టినా మమ్మీనే కావాలంటారు ఎవరు మమ్మీ. అట్లా మా వాళ్ళు కూడా నన్ను ఒక తల్లిలాగానే చూస్తారు. కాబట్టి ఇంత సక్సెస్ఫుల్ గా ఇన్ని బ్రాంచెస్, ఇప్పుడు రెండో బ్రాంచ్ ఇది సక్సెస్ఫుల్ గా రన్ చేయడం. వచ్చిన వాళ్ళందరూ నాగశౌర్య మీద అభిమానంతో నాగశౌర్య మదర్ పెట్టారని ఇక్కడికి వస్తున్నారు. హోమ్లీ ఫుడ్ నుంచి, అమ్మ చేతి రుచి నుంచి హైదరాబాద్ ఫుడ్ లవర్స్ కి ఒక హాట్ స్పాట్ లాగా తయారైంది ఉషా ముల్పురీస్ కిచెన్. ఇది కాయిన్ కి వన్ సైడ్ మాత్రమే. సీన్ కట్ చేస్తే అసలు ఒక స్టార్ హీరో మదర్ ఫేమ్ దగ్గర నుంచి ఒక ఫుడ్ ఆంటర్ప్రినర్ లాగా, ఒక ఉమెన్ అయి ఉండి ఫుడ్ ఆంటర్ప్రినర్షిప్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్పేస్ ని ఏర్పాటు చేసుకోవడం దగ్గర నుంచి ఇవన్నీ ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ అయితే. హలో ఉషా గారు, హాయ్ హాయ్ హాయ్. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని కలవడం. నాకు కూడా సేమ్. అందులో మా విజయవాడ. ఎగ్జాక్ట్లీ అదే కదా ఇంకొక పాయింట్ చెప్పాలనుకుంటాను. యూజువల్ గా మీది విజయవాడే మాది విజయవాడే అన్న ఎమోషన్ ఎవరినన్నా విజయవాడ వాళ్ళని కలిస్తే ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఏ ఊరు అదే ఫీలింగ్, ప్రాంతీయ భావం ఉంటుంది కదా. ఇక్కడ మా బాండ్ ఇంకా ఎంత స్పెషల్ అంటే మీది విజయవాడ మాది విజయవాడ. విజయవాడలో ఇక్కడ మీది బావాజీపేట మాది బావాజీపేట. బావాజీపేటలో ఇక్కడ మీది 4 మాది 5 అన్ని కానీ తెలియలేదు. అండ్ బ్లాక్ సింక్ లో అంటే మీకు తెలియని ఇంకొక పాయింట్ చెప్పనా, ఈ రోజు మనం షూట్ చేసే రోజు మా మదర్ పేరు కూడా ఉషానే. ఇవాళ ఆవిడ పుట్టినరోజు. అసలు ఇన్ని కాంటాక్ట్స్ సింక్ లో నాకు మన ఎపిసోడ్ ఒక రేంజ్ లో వస్తుంది అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. మీరు అసలు అద్భుతంగా చేస్తున్నారు. థ్యాంక్ యూ. అంటే భువరా స్వామి బ్లెస్సింగ్స్, మీ అందరి బ్లెస్సింగ్స్ తోటి నిజంగా ఇక్కడ వరకు నేను రీచ్ అయ్యాను. ఇంత కాంపిటీషన్ వరల్డ్ లో నా పేరు ఇంత దాకా వచ్చింది అంటే 100% గాడ్ బ్లెస్సింగ్స్, మన దగ్గరికి వచ్చే గెస్ట్ బ్లెస్సింగ్స్. అంటే గొప్ప గొప్ప వాళ్ళు, ఎక్కువ సాధించిన వాళ్ళు ఇలాగే మాట్లాడతారు. చాలా ఉంది. ఓకే అయితే సో అలా ఇది డేట్ వేసి నెక్స్ట్ ఇదేంటి మంత్ స్టార్ట్ అయింది కదా, ఇక్కడ డేట్ వేసి ఇవాళ నుంచి ఇవాళ స్టార్ట్. ఇది ఫీడ్బ్యాక్ అన్నమాట. కంపల్సరీగా నేను ఇది కూడా ఒక రీల్ చేశాను. మనకి గూగుల్ రివ్యూ ఎంత ఇంపార్టెంటో దానికన్నా నాకు ఇది ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే కంపల్సరీగా వచ్చిన గెస్టులతోటి వెళ్ళి అక్కడ రాయిస్తారు. అంటే నేను 2 బ్రాంచెస్ అటు ఇటు తిరుగుతుంటా కాబట్టి ఒకవేళ మా సర్వీస్ సరిగ్గా లేకపోయినా, టేస్ట్ ఏదైనా అటు వచ్చినా ఇటు వచ్చినా రాస్తే నేను కరెక్ట్ చేసుకోవడానికి అంటే మనకు తెలిసిపోతుంది. వెంటనే నేను వాళ్ళతో మాట్లాడతా, అసలు మీకు ప్రాబ్లం ఏంటి అట్లా అని. అప్పుడు వాళ్ళు ఏంటంటే మన టేస్టే అది ఉంది అంటే వాళ్ళు యాక్సెప్ట్, లేదు అంటే మనం తగ్గట్టుగా మనం కూడా మోడిఫై అవ్వాలి. అందుకని పెట్టడం కాదు, ఇట్లాంటి సీక్రెట్స్ చాలా నేర్చుకోవాలి. ఈ ఫీడ్బ్యాక్ బుక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి గెస్ట్లకి అనుసంధానం అయిందంటే అది కూడా సూపర్. సో ఒకసారి అలా మీ కిచెన్ లోకి వెళ్ళిపోయి
మీరు అసలు చాలా బాగా చేస్తారని, మీ చేతిలో ఏదో రహస్యం ఉందని ఇలా చాలా మాట్లాడుకున్నాం. అన్ని చెప్పాలి. ఎంట్రీ అయిన వెంటనే ఇట్లా మొత్తం టాలీవుడ్ స్టార్స్ అందరూ మనకి వెల్కమ్ చెప్తున్నట్లుగా, ఏంటి ఈ కాన్సెప్ట్ ఏంటండి? అంటే యాక్చువల్ గా మాకు నేను మ్యారేజ్ అంటే 86 నుంచి ఎవ్రీ ఫ్రైడే నేను మూవీకి వెళ్ళాను, మార్నింగ్ షోకి కంపల్సరీగా, లేదంటే సెకండ్ షోకి. అది కంటిన్యూ ఇన్ని సంవత్సరాలు అవుతూ ఉంది. నాకు చాలా చాలా అభిమానం అనమాట. అందుకని వీళ్ళందరితో వెల్కమ్ చెప్తున్నారు. అవును. కాకపోతే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఏంటంటే మాక్సిమం 95% అందరూ ఏమడుగుతారంటే గెస్ట్లు అందరూ, ఇదంతా బానే ఉంది, శౌర్య ఫోటో ఎందుకు అదే అడగబోతున్నాను అసలు. అది శౌర్య ఎందుకు పెట్టలేదు అంటే యాక్చువల్ గా శౌర్యకి ఇష్టం ఉండదు అట్లాగా. ప్లస్ నేనేమని చెప్తానంటే వీళ్ళందరూ లెజెండ్స్. మా అబ్బాయి అంత లెజెండ్ అంటే ఎందుకు అనుకుంటున్నారు, మీ అబ్బాయి చాలా లెజెండ్ అంటే అది నా గుండెల్లో ఉంటుంది, అలానే నేను ఇక్కడ పెట్టలేను అని నేను చెప్తుంటాను అనమాట. ఒక పక్క తల్లి మనసు, ఒక పక్క సినిమాల పట్ల ప్యాషన్. మీరు మాట్లాడుతుంటే అసలు ఎంత హార్ట్ఫుల్ గా మాట్లాడుతున్నట్లుందో తెలుసా? అంటే ఇక్కడ ఏదుందో ఏదో చెప్తారు కదా, ఏది వేణు చెప్తుంటారు ఒక సినిమాలో, ఇక్కడ ఏది ఉంటే ఇక్కడికే వస్తుంది, నటించడం రాదు. అది పెద్ద ప్రాబ్లం కూడా. అదే యాక్చువల్లీ మీ సక్సెస్ సీక్రెట్ కూడా. ఎప్పుడు ఆ స్మైలింగ్ ఫేస్, హార్ట్ఫుల్ గా పలకరించడాలు, మనసులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడాలు, అవన్నీ నిజంగా మీ సిగ్నేచర్ ట్రైట్స్ అన్నమాట. యాక్చువల్ గా గాడ్స్ గిఫ్ట్. రోజు పొద్దున్నే లేవంగానే కాదు, రోజుకి ఎప్పుడు కాదు అన్నా కానీ అదే చెప్తుంటాను, నేనేం మాట్లాడాలన్నా నువ్వు చెప్పి మాట్లాడించు దేవుడా. ఎందుకంటే నేను ఏమన్నా ఇరిటేషన్లోనో టెన్షన్లోనో గబాలన ఏమన్నా టంగ్ స్లిప్ అవుతాను, అట్లా కాకుండా నేను చాలా మంచిగా ఉండేటట్టు చూడమని ఎవ్రీ టైం నాకు నేను కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ ఉంటాను. అప్పుడు కొంచెం మనం నేల మీద అంటాం అనమాట. కాకపోతే అదర్ సైడ్ ఆఫ్ కాయిన్ అయితే మాత్రం కిచెన్ లో వేరే ఉంటుంది, అసలు ఇలా ఉండదు అనమాట. శివంగి విషయాన్ని చూస్తామేమో మనం. సరే, లోపలికి వెళ్ళి ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. అయితే మనకు రోజు మన ఇంట్లో ఆవులు ఎలా తిరగడుతున్నట్టు వచ్చిన వాళ్ళందరూ కూడా కంపల్సరీగా దండం పెట్టుకుంటారు. అదొక ఫస్ట్ హోలీ వైబ్. రాగానే నేను అదే అనుకున్నా, ఓ పక్క సినిమా పర్సనాలిటీలు ఏంటి, ఒక పక్క ఈ గోమాతల్ని ఇట్లాగా పెట్టారు, ఏంటి లింక్ అని. యాక్చువల్ గా ఇక్కడ ఏదన్నా ఒక మంచిది పెట్టాలి అని ఎంతో ఆలోచించాను. ఏం పెట్టాలి నాకు లాస్ట్ కి ఇది మంచిగా అనిపించింది, ఇది పెట్టాను. దీనికి చాలా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, చాలా మంది ఫ్యాన్స్. అసలు రాగానే ఒక ఫిల్మీ వైబ్, ఒక డివోషనల్ వైబ్. నేను ఇందాక వెళ్ళి మొత్తం మీ ఈ రెస్టారెంట్ అంతా డైనింగ్ ప్లేస్ చూశాను కదా, గొప్పగా సాధించిన వాళ్ళ ఫోటోలు ఉన్నాయి, దేశభక్తి అంటే పేట్రియాటిజం ఉట్టిపడే వాళ్ళ ఫోటోస్ ఉన్నాయి. ఏంటండి ఇన్ని ఫ్యూజన్, ఏంటండి ఇన్ని మిక్స్చర్? యాక్చువల్ గా ఇదేంటంటే సెలబ్రిటీస్ అంటే అందరికి ఒక ఆకర్షణ ఎవరికైనా కానీ. అది కానీ ఏంటంటే కనుక అక్కడ మన దగ్గరికి వచ్చేటప్పటికి మన కోసం, మన దేశం కోసం పోరాడిన వాళ్ళు, సో వాళ్ళని మనం గుండెల్లో పెట్టుకోవాలని నేను లోపల పెట్టాను అనమాట. అది ఇది గుండె బయట, గుండె లోపల పెట్టుకున్నారు. అది బయట కనపడేది, ఇది మన ఇంటర్నల్ అని చెప్పి లోపల అంతా పెట్టాము. సో మీ గురించి మీరు చాలా ఇంటర్వ్యూస్ లో మాట్లాడినా, ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలన్న ఒక ఎంతూజియాజం తో, మా విజయవాడ వాళ్ళ గురించి కాబట్టి ఇంకాస్త ఎంతూజియాజం తో వచ్చాను. దానికంటే మనం కూర్చొని సెటిల్ అయ్యి మాట్లాడే ముందు అసలు ఒకసారి మీ కిచెన్ లో మోస్ట్ పాపులర్ ఏంటి, అసలు మీ కిచెన్ ఎలా ఉంటుంది, అసలు మీరే వంట చేస్తే ఇంకెలా ఉంటుంది, ఇవన్నీ చూసేసి అప్పుడు కూర్చొని మాట్లాడదాం. తప్పకుండా లోపలికి రండి. ఇక్కడ మనకి కుక్కర్ పలావ్ అనేది చాలా చాలా మన ఉషాముల్పూరిస్ కిచెన్ కి సిగ్నేచర్ డిష్. దానికోసం 1 hour 1.5 hour కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. మీరు ఇప్పుడు ఆ కుక్కర్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకంత టైం పడుతుంది. చాలా ఫుడ్ స్టోరీస్ చేస్తూ, అందులోనూ ఉషాముల్పూరిస్ కిచెన్ లో ఉంటూ, ఉషా గారిని పక్కన పెట్టుకొని ఈ కిచెన్ లో మోస్ట్ 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 ఫేవరెట్ అండ్ మోస్ట్ సెన్సేషనల్ రెసిపీ ఏంటి అని అడిగితే అసలు అది హైదరాబాద్ మొత్తం కోడైకొస్తుంది, కుక్కర్ పలావ్ అని చెప్పారు. సో ఈ కుక్కర్ పలావ్ గురించి మాట్లాడుతూ ఈ సెగ్మెంట్ నుంచి ముందరికి వెళ్దామండి. ఎక్కడున్నాం ఇప్పుడు మనం మీ కిచెన్ లో? ఉషాముల్పూరిస్ కిచెన్ లో సిగ్నేచర్ డిష్ అయిన కుక్కర్ పలావ్స్. ఈ మొత్తం ఈ సెక్షన్ మొత్తం కుక్కర్స్ అండి. టోటల్ ఇలా కంటిన్యూగా, అంటే చాలా మంది ఏంటంటే మాకు కుక్కర్ టైం తగ్గించలేరా అంటే 1 hour పడుతుంది కదా, ఇంకా ఏమన్నా చేయగలరా అంటే ప్రీ ఆర్డర్ అయితే ఉంది మన దగ్గర. ప్రీ ఆర్డర్ చేసుకునే వాళ్ళకి 1/2 hour లో ఇస్తాము. కానీ ఇదిగో ఇలా కంటిన్యూగా అవుతూనే ఉంటుంది. ఇంతకంటే ఏం చేయాలి, ఇంకేం ఎక్సర్సైజ్ చేయాలో మాకు అర్థం కాదన్నమాట. 100 శివలింగాలు ఉన్న గుడిని చూసాం కానీ 100 కుక్కర్లు ఉన్న ప్లేస్ ని నాకు తెలిసి నేను ఇక్కడే చూస్తున్నాను. మొత్తం కుక్కర్ అన్ని కుక్కర్లే అయిపోతాయి. ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి ఇలా ఉంది. ఇంకా తర్వాత పరిగెడుతూ ఉంటారు. ఈ కుక్కర్ సెక్షన్ లో లిటరల్ గా 10 to 12 members ఉంటారు. ఇక్కడ విజిల్స్ లెక్క పెట్టేవాళ్ళు, రైస్ వేసేవాళ్ళు, ఈ సర్వ్ చేసేవాళ్ళు, చాలా చాలా అన్నిటికంటే మొత్తం మన ఉషాముల్పూరిస్ కిచెన్ లో టఫెస్ట్ జాబ్ అంటే ఇదే.
సో ఈ డిష్ గురించి చాలా చోట్ల చెప్పారు అని అన్నారు కాబట్టి ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ హర్. బట్ అదర్వైజ్ ఇంకొకటి ఏదన్నా మీ కిచెన్ లో మీరే స్వయంగా వండుతూ మాతో కబుర్లు చెప్తూ మీరు చేసిన ఫుడ్ తింటూ చాలా విషయాలు మాట్లాడుకుందాం. తప్పకుండా. ఎటు వెళ్ళిపోదాం? ఏం చూపిస్తారు? సౌత్ ఇండియన్ మన బేసిక్ కదా, దాంట్లో మటన్ టమాటా అనేది కూడా చాలా బాగుంటుంది. అది ఇప్పుడు మళ్ళీ మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, అది మీ ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తాం. దాని అయితే చలో. సో ఈ టొమాటో కీమా మటన్ కర్రీ మళ్ళీ స్టార్ట్ చేస్తాను, ఇంట్రడ్యూస్ చేస్తాను అన్నారు ఏంటి? టమాటా మటన్ కర్రీ అంటే యాక్చువల్ గా ఏంటంటే మన విజయవాడ, గుంటూరు, ఆంధ్ర సైడ్ ఏంటంటే మటన్ లో కలగలుపులు అనేది చాలా ఇష్టంగా ఉంటుంది. అంటే గోంగూర ఆల్రెడీ అందరికీ తెలుసు. అట్లాగే ఏంటంటే కనుక ఇప్పుడు టమాటా మటన్, వైట్ రైస్ విత్ మటన్, టమాటా మటన్ కర్రీ చాలా చాలా బాగుంటుంది. నేను విన్నాను ఇది చాలా బాగుంటుందని. సో ఎలా చేస్తారో చూద్దాం. యాజ్ యూజువల్ ఫస్ట్ ఆనియన్స్. ఇందాక మీరు టొమాటోస్ కట్ చేస్తూ ఒక మాట అన్నారు. నార్మల్ గా కట్ చేయడం కాదు, టొమాటో కట్టింగ్ లో కూడా టేస్ట్ ఆధారపడి ఉంటుంది. అమ్మ బాబోయ్ అనిపించింది నాకైతే. ఎందుకంటే టమాటా అమ్మ ఒక్కొక్క చోట పాడైపోతుంది. అది కొంచెం పాడైపోయినా కానీ మనం కట్ చేస్తామంటే కూర టేస్ట్ మారిపోతుంది. ప్లస్ ఫస్ట్ ఉంటుంది కదా, ఆ బొడిపు అనేది అసలు తీసేస్తాను నేను. అది గట్టిగా ఉంటుంది. సో చాలా స్లైసెస్ గా కట్ చేయాలి. నా స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది, చెఫ్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇది నా రెసిపీ కాబట్టి నా టైప్ లో కట్ చేస్తాను. ఇప్పుడు అర్థమవుతుందా మీకు ఉషా ముల్పురీస్ కిచెన్ ఎందుకంత సక్సెస్ అయిందో? మీరు ఇంట్లో వంట చేస్తారా? బాగా చేస్తా, చాలా బాగా చేస్తా. యాక్చువల్ గా నేను చికెన్ ఎక్స్పర్ట్ అని మా ఇంట్లో వాళ్ళు అందరూ. సో ఇప్పుడు మటన్ అన్న వెంటనే నేను నేర్చుకోవాలి అన్నట్టు చాలా కాన్సన్ట్రేటెడ్ గా చేస్తాను. మటన్ ఇంట్లో ఇష్టంగా తింటారా? తింటారు. అలాంటప్పుడు ఇది చూసి ట్రై చేయండి. ఈసారి అదే చేస్తారా? కాకపోతే మన దగ్గరికి వచ్చిన చాలా మంది గెస్ట్లు ఏమంటారంటే, నేను యాక్చువల్ గా కుక్కర్ మటన్ పలావ్ కూడా చేసి చూపించా, చాలా వీడియోస్ లో ఉంది. మీరు చేసినప్పుడు ఈ టేస్ట్ వస్తుంది, మేము చేసినప్పుడు ఈ టేస్ట్ రావట్లేదు అంటే మీకు బాగా పెట్టాలని విపరీతమైన ప్రేమతో నేను చేస్తుంటాను. అందుకంటే మీకు ఆ టేస్ట్ వచ్చింది. చేతిలో ప్రత్యేకమైన గీతలు ఉన్నాయో అంటే నాకు తగ్గ నాకు వచ్చిన చెఫ్స్ కూడా అంతే ప్రేమతో చేస్తారు. నేనే కదా, నేను అన్ని చేయలేను కదా, ఇప్పుడంతా మా వాళ్ళే చేస్తారు అన్ని. వాళ్ళు కూడా అంతే ప్రేమతో చేస్తారు కాబట్టి మీకు అంత టేస్ట్ వస్తుంది. 100% మీకు తెలిసే ఉంటది కదా. ఇప్పుడు మనం వంట చేసేటప్పుడు ప్రేమతో చేస్తే ఒకలాంటి టేస్ట్ ఉంటుంది, ఆదరాబాద్రాగా ఏదో ఒకటి చేసి పెడితే ఒకలా ఉంటుంది. సేమ్ ఇప్పుడు మన ఉషా ముల్పురీస్ కిచెన్ ఎందుకు అంటే అమ్మ చేతి వంట, అమ్మమ్మ వంట అని ఎందుకు అంటారు అంటే, మా చెఫ్స్ కూడా వాళ్ళు చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా చేస్తారు, బాగుండాలి అని. సో అందుకే మీ అందరికి మేము టేస్ట్ చేయగలుగుతాం, అందరం ఎంజాయ్ చేయగలుగుతున్నాం. మీరు చేసింది సూపర్ అసలు. మీరు చాలా ఫాస్ట్ గా చేసేస్తారా అండి వంటలు? నాకు అర్థమవుతుంది. నేను చాలా ఫాస్ట్ చేస్తాను. ఇప్పుడు ఇదేంటి రెండు మంది? ఆ రెండు మంది. ఇది యాక్చువల్ గా టమాటా ప్యూరీ అనమాట. ఆ టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ముందు చేసేసి పెట్టాను అనమాట. టమాటో ఇది మటన్ ఆల్రెడీ ఉడికిచ్చారా? బాయిల్ చేసేసి పెట్టేస్తాము. సో బాయిల్ చేసేటప్పుడు అందులో కూడా కొంచెం ఉప్పు ఏమన్నా అన్ని వేస్తాం. ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లిపాయ, నూనె అన్ని. కొంచెం ప్రేమ అది ఇంపార్టెంట్, అందుకని ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. సో మళ్ళీ కొంచెం కారం యాడ్ చేసాం. ఇప్పుడు టమాటో అసలు ఫటా చేసేస్తున్నారుగా అసలు. ఇంకేంటి ఆల్మోస్ట్ అయిపోయింది అన్నట్టే ఉంది. మాట్లాడుతూ 2 నిమిషాల్లో టొమాటో మటన్ అయిపోయింది. అంటే ఇది చాలా స్లో యాక్చువల్ గా చెప్పాలంటే. మీకు మా ఫుల్ ఉన్నప్పుడు ఇది 5 నిమిషాల్లో అయిపోవాలన్నమాట, అంత ఫాస్ట్ ఉండాలి. కాబట్టి 2 పొయ్యిల మీద పెట్టేశారు. అసలు యాజ్ యూజువల్ అందరూ చెప్పినట్లుగా ఈ మసాలాలు, ఈ కారం అన్నిట్లో కూడా మీ ఓన్ రెసిపీసా అండి, లేకపోతే బయట నుంచి అవైలబుల్? ఏమీ లేదు. గరం మసాలా మందే, ధనియాలు అన్ని మొత్తం టోటల్ ఇక్కడ ఉన్నాయి. కారం కూడా మనం ఏమి కొనము, మనం మీరే చేయిస్తారు మొత్తం అంతా. సో ప్రతి ఐటమ్ లో ఇంగ్రీడియంట్ లో ఉషా గారి సిగ్నేచర్ ఉంది. యాక్చువల్ గా సాల్ట్ మాత్రం కొంటాము. అది కూడా ఏమనిపిస్తుంది అంటే మనమే చేద్దాం ఉంది, కానీ నాకు అంత టైం లేక దాన్ని పోస్ట్ పోన్ చేశాను. అట్లా అన్ని మనం మొత్తం ఈ మసాలాతో టోటల్ అన్ని మనమే.
ఎట్లా నేర్చుకున్నారు ఉషా గారు ఇన్ని రెసిపీలు? అంటే చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు అత్త వాళ్ళు చేస్తే చూడడం ఒక ఎత్తు, బట్ ఇంత ఎత్తున అంటే నేను చాలా చోట్ల చెప్పాను, నాకు అసలు పెళ్ళి దాకా కావాలంటే కూడా ఏంటో తెలియదు, అదే చాలా చోట్ల చెప్పాను. ఆ తర్వాత మా హస్బెండ్ ఫుడ్ అంటే ఇష్టంతో నేర్చుకోవాల్సి వచ్చింది. ఆ నేర్చుకుంటున్నారు అంటే ఈత రానాళ్ళు ఈత నేర్చుకోవడానికంటే ఈత నేర్చిన తర్వాత వెళ్ళాల్సిందే కదా, ఆ టైప్ లో అలా అయిపోయి ఈ మాత్రం ఇట్లా. అసలు హ్యాట్స్ ఆఫ్ మీకు, మీ ఇంట్రెస్ట్ కి మీ స్కిల్ కి, బాబా వేరే లెవెల్. అయిపోయింది టమాటా మటన్. వైట్ రైస్ విత్ టమాటా మటన్ కర్రీ చాలా చాలా బాగుంటుంది. మన విజయవాడ మడుపు చాలా చాలా ఫేమస్. వాసన అయితే అసలు గుమగుమలాడిపోతుంది అంతే. దాని మీద కొరియాండర్ తో ఎక్స్ట్రా డెకరేషన్. ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా అని ఈగర్లీ వెయిటింగ్. దీంతో పాటు ఇంకా ఉషా ముల్పురీస్ కిచెన్ లో కూడా ఏమేమి సిగ్నేచర్ ఐటమ్స్ ఉన్నాయో, ఏమేమి బాగుంటాయో ఒక రివ్యూ సెక్షన్ చేసేస్తూ ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవాలి. అన్ని మాట్లాడేసుకుందాం పదండి. సో ఉషా గారు, సో మీ ప్లేస్ కి రావడం, మీ కిచెన్ ని, మీ కుకింగ్ స్టైల్ ని అంతా చూసిన తర్వాత మీతో కొన్ని విషయాలు మనసు విప్పి మాట్లాడదాం అనిపిస్తోంది. టు స్టార్ట్ విత్ ఉషా ముల్పురి గారు అని అంటే ఉషా ముల్పురీస్ కిచెన్ గా మా అందరికి తెలుసు. దానికంటే ముందర ఒక సెలబ్రిటీ మదర్, ఒక ఫిల్మ్ హీరో మదర్ గా మీరు చాలా పాపులర్. ఇవన్నీ పక్కన పెడితే అసలు ఉషా అనే ఆవిడ ఎవరు, మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అక్కడి నుంచే చెప్పండి. ఓకే, ఉషా అంటే యాక్చువల్గా నేను ఏలూరులో పుట్టాను. నేను మార్నింగ్ 5:45కి వెళ్ళి మార్నింగ్ పుట్టానని, మా ఫాదర్ ఉషోదయ అని పుట్టానని ఉషా అని పెట్టారు, అది పెట్టారు. కాకపోతే ఈ ఉషా అన్న పేరుకి అయితే మాత్రం నాకు కొంచెం తెలిసిన దగ్గర నుంచి అనిపించేది, అబ్బాయి ఉషా అని పేరు పెట్టారు, పీటీ ఉషా ఇలా అన్ని, అలా నేను ఏదన్నా చెయ్యాలా ఏదన్నా అంటే అప్పుడు మాత్రం అనిపించేది నాకు. యాక్చువల్గా 20sలో అలా ఆ టైంలో అనిపించేది, ఎప్పటికైనా పిల్లల రెస్పాన్సిబిలిటీ తీరిపోతే ఒక ఓల్డ్ ఏజ్ హోము, ఒక ఆర్ఫనేజో అట్లా చెయ్యాలి అనేది బాగా అనిపించేది. అనుకోకుండా భగవంతుడు నన్ను ఈ మార్గంలో నడిపించారు. సో ఇందాక మీరు చెప్తూ ఆవాలంటే ఏంటో కూడా తెలియని నాకు హస్బెండ్ కోసం ఇష్టం అని చెప్పి వంట నేర్చుకున్నారు. అప్పుడు ఎప్పుడన్నా అసలు కలలోనైనా అనుకున్నారా ఒక పెద్ద రెస్టారెంట్, ఒక ఫుడ్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతాను అని అనుకున్నారా? అస్సలు లేదమ్మా. కాకపోతే మాత్రం ఇది 2011 నుంచి మాత్రం పెట్టాలని నాకు బాగా ఉండేది. కాకపోతే ఇంట్లో ఎవరు మాత్రం నాకు సపోర్ట్ అంటే ఏంటంటే కష్టము, ఇది చాలా కష్టం, మార్నింగ్ నుంచి నైట్ వరకు కంటిన్యూ వర్క్ చేయాలి కాబట్టి వద్దు అని వాళ్ళు ఎవరు ఎంకరేజ్ చేయలేదు. సపోర్ట్ అంటే ఐడియా ఎప్పుడు వచ్చింది? నాకు 2011 నుంచి. ఎందుకంటే నేను ఫుడ్ ఇంట్లో బాగా వండేదాన్ని. అంటే వచ్చిన వాళ్ళందరూ కూడా ఫుడ్ చాలా బాగుంటుంది, బయట భలే ఇలాంటి ఫుడ్ దొరకట్లేదు అని చాలా మంది చెప్తే నాకు అలా పెట్టాలనిపించేది. కానీ ఇంట్లో ఎవరూ చేయలేదు. తర్వాత ఇన్నాళ్ళకి 2023 సెప్టెంబర్కి అంకురార్పణ జరిగింది. చాలా చాలా జాయిన్ ఇది స్టార్ట్ అయిన దగ్గర నుంచి 1 month తర్వాత నుంచి చాలా బాగా సక్సెస్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అసలు వెనక్కి మీరు బాగా చేసే వాటిలో మీ ఇంట్లో వాళ్ళు సౌర్య గారు కానీ, లేకపోతే సార్ కానీ, లేకపోతే మీ పెద్దబ్బాయి కానీ బాగా ఇష్టంగా తినే ఫుడ్ ఏంటి మీరు చేస్తే? అన్నీ నచ్చుతాయమ్మా. కాకపోతే శౌర్య ఏమో సీ ఫుడ్ తిను, మా పెద్ద బాబు అయితే కనుక సీ ఫుడ్ ఇంట్రెస్ట్గా తింటాడు. చేపల పులుసు అనేది వాడికి చాలా చాలా ఇష్టం. శౌర్యకి మటన్ ఫ్రై బాగా ఇష్టం, మటన్ కుక్కర్ పలావ్ ఇష్టం. శౌర్యకి ఇష్టమైన మటన్ కుక్కర్ పలావ్ ఇప్పుడు ఇంత ఫేమస్ అయింది అనమాట. అట్లా ఒక్కొక్కరికి మా హస్బెండ్ అన్నీ తింటారు, చేపల పులుసు తింటారు, రొయ్యలు తింటారు. అట్లా ఎవరి టేస్ట్ తగ్గట్టుగానే అది చేస్తూ ఉంటాను. సో ఇది బాగా చేస్తాను, అది బాగా చేయనని కాదు, బై గాడ్స్ గ్రేస్ అన్ని బాగా చేస్తాను. అన్ని బాగా చేసేస్తాను, అన్ని చిత్త కొట్టేస్తాను అని చెప్తున్నారు. అంటే ప్రతిదీ కూడా ఎందుకు ఇంత బాగా చేస్తాను అన్ని కుదురుతుంది అంటే ఎవ్రీ టైం ఇది నా ఫస్ట్ వంట అనుకుని నేను చాలా జాగ్రత్తగా అమ్మో బాగా చేయాలి అనే చేస్తాను. అలా ఎవరు చేసినా 100% టేస్ట్ బాగుంటుంది. వండర్ఫుల్, చాలా కరెక్ట్. ఇది నేను కూడా అట్రిబ్యూట్ చేసుకుంటున్నాను ఈ డైలాగ్. మీ ఈ డైన్ ఇన్ మార్వెల్, ఫైన్ డైన్ ఇన్ మార్వెల్ ఉషా ముల్పురీస్ కిచెన్, మీరు ఈ టైటిల్ పెట్టడం అంటే ఈ పేరు పెట్టడంలో కూడా చాలా డీప్ గా రూట్ అయినట్లుగా తెలుస్తోంది. అంటే కిచెన్ కి మీ పేరే పెట్టడం అనేది దాని వెనకాల ఏమైనా కనెక్షన్ ఉందా? అంటే యాక్చువల్గా ఇది ఫస్ట్ నేను పేదరాశి పెద్దమ్మ అని పెట్టాను, అదే రిజిస్ట్రేషన్ కూడా చేశాను. ఓహో, చేసిన తర్వాత పిల్లలు ఏమన్నారంటే, అమ్మా ఏంటమ్మా నీ పేరు ఆల్రెడీ ప్రొడ్యూసర్ గా తెలుసు, నువ్వు మళ్ళీ ఎక్కడి నుంచో చేస్తావని అంటావు ఎందుకు, నీ పేరుతోటే చెయ్యి అన్నారు.
సరే అని మళ్ళీ దాన్ని రిజిస్ట్రేషన్ చేసిందని అక్కడి నుంచి పెదరాసి పెద్దం నుంచి ఉషా ముల్పురికి టర్న్ అయింది. మధ్యలో కొంతమంది ఏమన్నారంటే అది సక్సెస్ అవ్వకపోతే ఈ పేరు మారిపోతుంది కదా అంటే ఇంకా అంత ఆలోచనలు ఏమీ లేవు. పిల్లలు పెట్టమన్నారు, పెట్టేశారు. భగవంతుడు ఆశీస్సులు ఇచ్చాడు, సక్సెస్ చేశారు మీరు అందరూ. కొన్నిసార్లు మనం పక్కన వాళ్ళని పట్టించుకోకుండా ఉంటేనే సక్సెస్ అవుతామేమో అనిపిస్తుంది. 100% అంటే పక్కన పట్టించుకోకూడదని కాదమ్మా, అంటే వాళ్ళు కూడా మంచిగానే చెప్పారు. ఆ విషయంలో నేను వాళ్ళని ఏమన్నా, మన వెల్ విషర్స్ మాట మనం వినాలి. కానీ మనకు సంబంధం లేకుండా ఉంటారు చూడమ్మా, వాళ్ళు అంటానికే ఉంటారు. సో అది మనం అసలు ఓకే అసలు అన్నారు అంటే మనం మంచి వేలో వెళ్తుంటేనే అంటారు అనేది. అదే మనం సరిగ్గా లేమనుకోమ్మా, మనల్ని ఎవరు పట్టించుకోరు, మనల్ని ఎవరు అనరు. మనల్ని అంటున్నారు, మనకు నెగిటివ్ వస్తుంది అంటే మనం సంథింగ్ ఏదో ఫోకస్లో ఉన్నట్టని నేను చాలామంది పెద్దవాళ్ళ మాటల ద్వారా విని నేను కూడా ఇప్పుడు రాయిలాగా అయిపోయాను అనమాట. మన వెనకాల వాళ్ళు మాట్లాడుకుంటున్నారంటే మనం ముందరున్నామనే కదా. మీకు తెలుసే కదా, మీరు కూడా ఇదే ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి అసలు మంది చూసి మనకి ఏదైనా నెగిటివ్ కామెంట్ ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా 100% మనం సక్సెస్ లో ఉన్నట్టే అర్థం. అది మీకు తెలిసిందే కదా. అంటే ఎంతో మంది చెప్పిన దాని మీద నేను కూడా దాన్ని అన్వయించుకుని అది అలా ఉంటే. మీరు కూడా అలాంటి సందర్భాలలో బాధపడి తర్వాత రాటు తేలిపోయారా? నా గురించి కాదు, యాక్చువల్ గా ఏంటంటే శౌర్య గురించి ఎప్పుడన్నా తక్కువలే, శౌర్య గురించి నెగిటివ్ చాలా తక్కువ. ఆ ఒక్కటి ఏదన్నా వచ్చినా బాధ వచ్చేది, ఆ తర్వాత అలవాటు అయిపోయింది అనమాట. అసలు తన గురించి నెగిటివ్ రావడానికి కూడా అతి సౌమ్యుడు, అతి సున్నితమైన మనిషి అన్నట్లుగానే అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే పబ్లిక్ లో ఉండడం అనేది అందరూ అనుకుంటారు. పబ్లిక్ లో ఉండడం అనేది ఇంకా సెలబ్రిటీ లైఫ్ అనేది అద్దాల మేడ లాంటిది అంతే. నాకొద్దులేరా, అది ఇచ్చేసాం. ప్రేమతో చాలా ఎక్కువ క్వాంటిటీ సర్వ్ చేసేస్తున్నారు అనిపిస్తుంది. మా వాళ్ళు ఎంత చెప్పమ్మా, నేను అంటే ట్రయల్స్ ఉంటాయి కదా, మాకు ట్రయల్స్ ఉన్నప్పుడు చెప్తుంటే ఎన్నో ఉంటాయి కదా, ఇంత అంట వాళ్ళకి ఇంత అంటే ఇంత అది చెప్పారు, సింక్ అయ్యారు. అదంతా ఇంకా అలాగే ఇస్తుంటారు అనమాట. తీసుకోండి, టేస్ట్ చాలా ఉంది. మీ యాక్చువల్లీ ఈ మెనూ కార్డ్ లో చూస్తే సూప్స్, స్టార్టర్స్, మెయిన్ కోర్స్, ఇండియన్ గ్రేవీ కర్రీస్, ఇక్కడ వరకు చైనీస్ వరకు ఓకే, ఇక్కడ నుంచి అన్ని మీ పేరుతోనే ముల్పురీస్ ఫ్యూజన్, ముల్పురీస్ స్పెషల్స్. సో బేసికల్ గా మీరు ట్రెడిషనల్ ఫుడ్, రీజనల్ ఫుడ్ ని ప్రమోట్ చేయడానికి అన్నట్టు స్టార్ట్ చేశారు. లేటర్ ఆన్ ఈ ఫ్యూజన్ కాన్సెప్ట్ ఎక్కడ ఇన్వాల్వ్ అయింది? అంటే ఫ్యూజన్ అంటే ఏం లేదమ్మా, ఇదంతా యాక్చువల్ గా ఏంటంటే కనుక ఇలా పెట్టాలని ఫస్ట్ నుంచి నా కోరిక. కాకపోతే కనుక మనము ఇప్పుడు మూవీసే ఉన్నాయమ్మా, ఇప్పుడు హీరో అంటే ఒక మాస్ తీస్తేనే కుదరదు, కామెడీ చేయాలి, ఫ్యామిలీ మూవీస్ చేయాలి, అట్లా మొత్తం అన్ని చేయాలన్నట్టే. ఇప్పుడు మనం ఒక రెస్టారెంట్ నడపాలంటే డిఫరెంట్ క్రౌడ్ వస్తుంటారు మన దగ్గరికి. వచ్చినప్పుడు ఏంటంటే అందరూ సౌత్ ఇండియన్ ఇష్టపడతారని లేదు, కొంతమంది చైనీస్ ఇష్టపడతారు, కొంతమంది తండూరి ఇష్టపడతారు, కొంతమంది బిర్యానీస్ ఇష్టపడతారు. సో ఇది లేదు అని అనుకుండా ఉండటానికి నేను అన్ని స్టార్ట్ చేశాను. కానీ మెయిన్ ఏంటంటే మన ముల్పురి స్పెషల్సే ఎక్కువ తీసుకుంటారు, అవి యాడ్ ఆన్స్ అవే అసలు స్టార్ ఐటమ్స్ అన్నట్టు, స్టార్ డిషెస్ అన్నట్టు. కంపల్సరీ ప్రతి టేబుల్ కి అయితే మాత్రం కుక్కర్ పలావ్ ఉంటుందమ్మా మాక్సిమం. ఇంకేంటంటే వాళ్ళకి టైం లేక అయితే కనుక ఇంక నెక్స్ట్ టైం ట్రై చేస్తామని చెప్పేసి బిర్యానీసో పలావ్సో తీసుకెళ్తారు. కానీ లేదు అంటే కనుక ఫిక్స్ అయ్యి వస్తారు, మాకు కుక్కర్ పలావే కావాలి అని. అది 1 hour పట్టినా కానీ వాళ్ళు ఇట్స్ వర్త్. ముందు కొంచెం అనీజీగా ఉంటారు, 1 hour అంటారు, మీరు కబుర్లు చెప్పుకునే చెలపు వచ్చేస్తుంది అని చెప్తూ ఉంటారు. నేను కూడా వాళ్ళతో అందుకని కదా ఇక్కడ ఒక మెయిన్ గా ఒక పెద్ద బ్లాగ్ చేసి రాయించారు, మీరు ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు కుక్కర్ పలావ్ ని, అప్పుడు ఈజీగా మీ వెయిటింగ్ టైం తగ్గిపోతుంది. సో బేసికల్ గా అండి, బీయింగ్ అ లేడీ ఇంత సక్సెస్ఫుల్ గా ఇన్ని బ్రాంచెస్, ఇప్పుడు 2వ బ్రాంచ్ అది సక్సెస్ఫుల్ గా రన్ చేయడం, అండ్ అది కూడా ఫుడ్ కిచెన్ లో ఎప్పుడు ఉంటూ నిలబడి ఆర్డర్స్ తీసుకోవడం, చేయడం, టైంకి డెలివర్ చేయడం, క్వాలిటీ మెయింటైన్ చేయడం చిన్న విషయం అయితే కాదు కదా. సో మీ డైలీ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి ఇక్కడ ఈ ప్లేస్ లో? స్టాఫ్ ని ట్రైన్ చేయాలి, క్వాలిటీ చెక్ చేసుకోవాలి, కస్టమర్స్ తో ప్రతి ఒక్కళ్ళతో వెళ్ళి పలకరించి మాట్లాడతారు, ఇంటికి చుట్టాలు వచ్చినట్లుగా. అది 100% అమ్మా. నాకు మొన్న మా సిస్టర్ బర్త్డే జరిగింది ఇక్కడ మన సండే. మా సత్రంపాడు బ్యాచ్ అంటే మేము కలిసి చైల్డ్హుడ్ పెరిగిన వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళు 12కి వచ్చారు అందరూ. నేను వాళ్ళని కలవడానికి 3 దాకా రాలేదు, ఇక్కడే ఉన్నాను, కిచెన్ లో ఉన్నాను. పాపం వాళ్ళే వచ్చి నన్ను పలకరించి వెళ్తూ ఉన్నారు. తర్వాత అందరూ అమ్మో ఏంటి ఇంత కష్టపడుతున్నావా, ఇంత కష్టపడుతున్నావా ఉషా, ఏమైపోతావు నువ్వు, అది ఇది అని అంటే నేను ఒకటే చెప్పా, ఇప్పుడు మీరు వచ్చారు, నేను మీతో మాట్లాడుతున్నాను. అట్లాగే నాకు ప్రతిరోజు నాకు ఒక ఫంక్షన్ లానే ఉంటుంది. వచ్చిన వాళ్ళందరూ నాగశౌర్య మీద అభిమానంతో నాగశౌర్య మదర్ పెట్టారని ఇక్కడికి వస్తున్నారు.
వచ్చిన తర్వాత కంటిన్యూ చేయటం అనేది నా కష్టం మీద ఉంటుంది. కానీ ఫస్ట్ మాత్రం ఇది సక్సెస్ అయిందంటే నా కొడుకు ఆయుష్ అంటే ఎక్కువ పొగడకూడదు, ఇది నా కొడుకు సక్సెస్ యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే నాగశౌర్య మదర్ అనేది లేదు, నేను మామూలుగా యాజ్ ఎ లేడీగా ఒక దాన్ని పెట్టాను అనుకో, మా ఇంత ఫేమస్ అయితే అయ్యేది కాదు. మా అబ్బాయి హీరో కాబట్టి అందులో నాగశౌర్యకి ఇంతమంది అభిమానులు ఉన్నారని నాకు తెలుసు. ఎందుకంటే కనుక తనకి వెనకాల ఏ సపోర్టు లేకుండా తన మూవీ రిలీజ్ అయితే అంత రీచ్ అవుతుంది, అంత కలెక్షన్స్ వస్తున్నాయి తనకి అని అంటే మాత్రం తను సోషల్ మీడియాలో ఉండడు, నేను ఉంటాను కానీ తను ఉండడు. అయినా అంతది ఏంటంటే అంతమంది అభిమానులు ఉండబట్టే. ఎందుకంటే ఇక్కడికి వచ్చే 95% అమ్మ నాకు నాగశౌర్య అంటే చాలా ఇష్టం అండి. అసలు తన మూవీ వచ్చిందంటే బాగుందా లేదా అసలు మాకు వద్దండి, మాకు అసలు ఆలోచన ఉండదు, మాకు వద్దు, నాకు నచ్చుతాడు, అబ్బాయిని చూడటానికి వెళ్తాం, మా ఇంట్లో అబ్బాయిలా ఉంటాడు అని ప్రతి ఒక్కళ్ళు ఇదే చెప్తారు. అంటే చిన్నోళ్ళ దగ్గర నుంచి నమ్మ అంటే ఏంటి 6 years 5 years పిల్లల దగ్గర నుంచి 90 years జెంట్స్ లేడీస్, ఇది అంటే వీళ్ళు వాళ్ళని కదా. ఒకప్పుడు మనకి వెంకటేష్ గారు అంటే ఫ్యామిలీ హీరో, నిజంగా అట్లానే అందరూ అనమాట. నిజంగా అది కూడా గాడ్ బ్లెస్సింగ్స్ అమ్మ, వాళ్ళందరి బ్లెస్సింగ్స్ ఉంటే శౌర్య మంచిగా రీచ్ అవుతాడు. ఉషా గారు, మన పిల్లలు ఒక పొజిషన్ కి వచ్చి సక్సెస్ఫుల్ గా ఉన్నారంటే తల్లి కళ్ళలో ఆనందం ఉంటుంది చాలా. అది అసలు మీ కళ్ళలో నేను ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను తెలుసా. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చి మీ అబ్బాయి అంటే నాకు ఇష్టం అంటే ఏ తల్లి ఇష్టపడతామ్మా, నిజంగా ఎంత ఆనందంగా ఉంటుంది చాలా అన్నమాట. సో ఈ రెస్టారెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఏమన్నా తను కూడా షేర్ చేసుకుంటాడా? అస్సలు సంబంధమే లేదు, అస్సలు. కుక్కర్ పులావ్ తన ఫేవరెట్, అదే పాపులర్ అయింది, తన వల్ల అన్నారు. మా వాళ్ళు మళ్ళీ స్టార్టర్ కూడా తెచ్చేసారు, సూప్ అవ్వలేదు. ఇందాక మీరు మాట్లాడుతూ ఫస్ట్ సూప్ ట్రై చేశాను కదా, చాలా బాగుంది. మీకు అసలు తెలీదు, సూప్స్ నేను చాలా తక్కువ తీసుకుంటాను, బట్ దిస్ ఇస్ వెరీ వెరీ డెలిషియస్. సూప్ చాలా బాగుంది. ఫస్ట్ 100 పడిపోయినాయి అనమాట. మీరు వెజ్ కాబట్టి మీకు అది ఇచ్చాను. యాక్చువల్ గా మన దగ్గర పొట్టేల కాళ్ళపై అంటే చైనీస్ సూప్స్ మీకు చాలా చోట్ల అవైలబుల్ ఉంటుంది. నేను ఇంకా ఇలా ఎవరన్నా కావాలి లేకపోతే పిల్లలకు కావాలంటే స్వీట్ కార్న్ సూప్ అన్ని నేను పెట్టాను. కానీ మ్యాక్సిమం మా వాళ్ళందరికీ నేను రోజు బ్రీఫింగ్ ఇచ్చేది ఏంటంటే మా దగ్గర నాన్ వెజ్లో పొట్టేల కాలపాయ ది బెస్ట్ ఉంటుంది. అది యాక్చువల్గా హెల్త్కి కూడా చాలా కానీ చాలా మంచిది. ఇది వరకు మన హైదరాబాద్లో ఉండే వాళ్ళకి ఓల్డ్ సిటీకి మార్నింగ్ వెళ్ళి తినేవాళ్ళు అనమాట. మీకు తెలియకపోవచ్చు అది, అందుకునమాట మన దగ్గర అది చాలా హాట్ సేల్. అలాగే మిరియాల కోడిచారు, అది కూడా హెల్త్ విధంగా బాగుంటుంది. కానీ అది జలుబు చేసినా ఇంకోటి చేసినా చాలా రిలీఫ్ గా ఉంటుంది. సో ఈ రెండు ఫస్ట్ నేను ప్రమోట్ చేస్తూ ఉంటా. చాలా గట్టిగా మీరు ప్లాన్ చేసి చేశారు అన్నది అర్థం అవుతుంది. ఊరికనే ఒక రోజు కళ్ళు మూసుకొని నిద్ర లేచి నేను ఒక రెస్టారెంట్ పెడతాను అంటే అవ్వదు. ఇది అంటే యాక్చువల్గా అలా అని నేనేమి దీని ఈ రెసిపీస్ కోసం కానీ ఇవేం పెట్టాలి అని నేనైతే బుర్రలు బద్దలు కొట్టుకోలేదమ్మా. చాలా క్యాజువల్, పొట్టలు కలిపాయి మంచిది కదా పెడదాం, మిరియాలు కూడా అంతే తప్పితే దీనికోసం ఏదో చేసేసి నేను ఏదో కష్టపడ్డాను దాని వల్ల మాత్రం నేను అసలు ఇష్టమై చేస్తుంటే కష్టం ఉండదు. ఉషా గారు మీ విషయంలో నాకు అదే కనిపిస్తుంది. ఇప్పుడు మీరున్నారమ్మా విజయవాడ నుంచి, మీరు వీక్లీ ఇన్ని సార్లు వస్తున్నారంటే మీకు ప్యాషన్ కాబట్టి ఏం కష్టం అనిపించదు. అంతే ఎవరైనా అందులో మనం లేడీస్ అంటే ఏదైనా చేస్తే ఫుల్. మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు అంటే అక్కడ అన్ని ఏమేం కావాలి అన్ని చూసి వస్తారు, అంతేగాని వదిలేసి రారు కదా. ఇంకా మన లేడీస్ లో ఇన్ బిల్ట్ జీన్స్ లో ఉంది. సో మనం లేడీస్ ఏ పని చేసినా పర్ఫెక్ట్ గా చేస్తాం. దీనికి మాత్రం మళ్ళీ ట్రోల్స్ వేసుకోకండి. జెంట్స్ చేయరని కాదు, చేస్తారు. వాళ్ళు లైట్ గా తీసేది కూడా మనం చాలా సీరియస్ గా తీసుకుంటాం. అందుకనే సూపర్ స్టార్ అంటే ఆడవాళ్ళు. అఫ్ కోర్స్ మళ్ళీ వేరే సైడ్ మగవాళ్ళు కూడా గ్రేటే, బట్ స్టిల్ అంటే వాళ్ళ జీన్స్ లో కొన్ని లైట్ అని అనుకుంటారు. అది అంతే తప్పితే వాళ్ళు ఏదో ఇదని కాదు. ఎందుకంటే బిజినెస్ మ్యాన్లు వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు, మనం చాలా తక్కువ మంది ఉన్నాం. సో ఎట్లా జరుగుతుంది ఉషా గారు, మీ డే ఎలా స్టార్ట్ అవుతుంది? మీరు ఇక్కడికి ఎన్నింటి నుంచి ఎన్నింటి వరకు ఉంటారు? అసలు వన్స్ ఇంట్లోంచి బయటకు వస్తే మళ్ళీ ఎప్పుడు వెళ్తారు? ఎన్ని గంటలు రోజుకి నిలబడి ఉంటారు? అంటే యాక్చువల్ గా చెప్పాలంటేనేమో మార్నింగ్ నాకు యాక్చువల్ గా స్లీప్ చాలా తక్కువ. మార్నింగ్ లేవటమే 5:30-6కే మెలకు వచ్చేస్తుంది. అలా అసలు హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ పడుకోలేను, అదొకటి. ఆ 6కి ఎందుకు మీకు నిద్రలో కూడా అంత రేపు ఏ రెసిపీ చేయాలి, ఇంకా ఎలా పాపులర్ అవ్వాలి అలా అనుకుంటూ ఉంటారు? అలా ఏమీ ఉండదమ్మా, అంత థింకింగ్ అంత ఆలోచన ఏమి ఉండదు. కానీ నిద్ర పట్టదు అదంతాను. ఆ జీన్స్ మా ఫాదర్ కూడా అంతే అట్లానే. అది 6కి లేచి యాక్చువల్గా ఏంటంటే మొన్న యోగా డే రోజుని చెప్పాను నేను కూడా యోగా స్టార్ట్ చేస్తాను అని. చెయ్యట్లేదు. అలా పడుకుని తర్వాత నాకు మళ్ళీ 7:30 దగ్గర నుంచి పేమెంట్ స్టార్ట్ అవుతాయి. అంటే కొన్ని బటరు పన్నీరు
డైలీ తీసుకుంటాం. ఏ రోజుకి ఆ రోజు ఏ రోజు ఆ రోజే బటర్ పన్నీర్ ఉంటుంది. అది పేమెంట్స్ అన్ని నేనే చేస్తానమ్మా, నేనే ఫోన్ ద్వారా చేస్తాను మ్యాక్సిమం. ఎందుకంటే కనుక ఇక్కడ మెయిన్ స్టార్ట్ అయ్యేదే యాక్చువల్గా రెస్టారెంట్లో మెయిన్గా స్టార్ట్ అయ్యేదే పేమెంట్స్. అంటే మనమే చేసేసామనుకోమ్మా, మళ్ళీ తర్వాత మనం లెక్క చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ప్రతిదీ నా అప్రూవల్ ఉండాల్సిందే. ఏం కొంటున్నాము, ఎంత కొంటున్నాము, ఈ ఫస్ట్ బ్రాంచ్కి ఎంత, సెకండ్ బ్రాంచ్కి ఎంత, టోటల్ ఏ రోజుకి ఆ రోజు ఇంగ్రీడియంట్స్ మీరు ఆ రోజు కొనుక్కుంటారు, దాని పేమెంట్స్ మీరే చేస్తారు. నేనే చేస్తాను. 7:30 నుంచి స్టార్ట్ అవుతుంది. అది ఎలా పేమెంట్స్ అవుతా ఉంటాయి. ఆ తర్వాత లాస్ట్ ఎస్టర్డే పేమెంట్స్ కొన్ని ఉంటాయి. అంటే ఏంటంటే డైలీ వెండర్స్ ఉంటారు కదా, వాళ్ళ పేమెంట్స్ అట్లా. ఇంకా మాకేంటంటే ఇంకా పర్సనల్ లైఫ్ అంటూ ఇప్పుడు ఏమీ లేదు. మధ్యలో పిల్లలు ఫోన్ చేస్తుంటారు. అందులో అందరికంటే నా మనవరాలు, దానితోటి మాకు ఈ స్ట్రెస్ అంతా కూడా రిలీఫ్ అనమాట. దాంతో మాట్లాడటం అట్లా అలా స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంకా కాల్ చేయటం రెస్టారెంట్కి, మనం కిచెన్కి స్టార్ట్ చేసి 1 by 1 వర్క్ చేసుకుని దాని ప్రకారం నేను 8:30, 9కి స్టార్ట్ అవుతాను. 9 కల్లా ఫస్ట్ బ్రాంచ్కి వెళ్ళిపోతాను. బ్రాంచ్కి వెళ్ళి అక్కడంతా చూసుకుని అక్కడ నుంచి చాలా వరకు ఇక్కడ సెకండ్ బ్రాంచ్ కూడా వస్తాయి. అవన్నీ చూసుకుని మళ్ళీ కిచెన్ వాళ్ళతో మాట్లాడి, హౌస్ కీపింగ్ వాళ్ళతో మాట్లాడి, డైనింగ్ వాళ్ళతో మాట్లాడుకుని, స్టోర్ వాళ్ళతో మాట్లాడి అన్నీ ఎంత తొందరగా చేసుకుందామని అక్కడే 12:30 అయిపోతుంది. 12:30 ఆ టైంకి బయలుదేరదాం అనుకునేటప్పటికి కిచెన్ దగ్గరికి వచ్చే గెస్ట్లు ఉంటారు. వాళ్ళని మళ్ళీ వాళ్ళతో మాట్లాడి బయలుదేరి 1కి అట్లా ఇక్కడికి వస్తాను, సెకండ్ బ్రాంచ్కి వస్తాను. ఇక్కడ తెలియకుండానే మళ్ళీ ఇక్కడ నాకు మళ్ళీ 4:30 అయిపోతుంది. మళ్ళీ అక్కడికి వెళ్తాం ఫస్ట్ బ్రాంచ్కి వెళ్ళి మళ్ళీ అక్కడంతా చూసుకుని ఖాళీ ఉంటే ఏమన్నా టైం ఉంటే, ఇప్పుడు వారాహి నవరాత్రులు కాబట్టి కంపల్సరీగా ఇంటికి వెళ్ళి స్నానం చేసి పూజ చేసుకుని నైవేద్యం పెట్టుకుని మళ్ళీ స్టార్ట్ ఇక్కడికి వస్తాను. సెకండ్ బ్రాంచ్కి వస్తాను 7:30 ఆ టైం కల్లా వచ్చేస్తాను. ఎందుకంటే అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇక్కడే మనకి 11:30 వరకు 11:45 వరకు అంతా జరుగుతూనే ఉంటుంది డైనింగ్. ఆ తర్వాత 12 o'clockకి నేను మా అందరికి బ్రీఫింగ్ తీసుకుంటాను. 12ంటికి అంటే అందరూ అప్పుడే ఉంటారమ్మా. ఎందుకంటే కనుక ఈవినింగ్ తీసుకోవాలి అంటే మా వాళ్ళు తీసుకుంటారు మేనేజర్స్. కానీ ఏంటంటే 12కి అయితే మాత్రం అందరూ టోటల్ స్టాఫ్ ఉంటారు. అందుకని అప్పుడు అందరికీ ఒక 20 minutes అయినా కానీ, అంటే మన దగ్గర ఏం స్పెషల్స్ ఉన్నాయి, మనం ఎలా తీసుకోవాలి, కెప్టెన్ అంటే ఊరికినే వాళ్ళు చెప్పింది ఆర్డర్ తీసుకోవటం కాదు అని ఎవ్రీడే మన పిల్లలకి చదివి ఎలా చెప్తామమ్మా, ఎవ్రీడే మా వాళ్ళకి చెప్తా ఉంటాం చాదస్తం అనుకొని. ఎందుకంటే మన దగ్గర ఏం బాగుంది, ఎలా ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఉన్నారమ్మా, మీరు వెజిటేరియన్లో మీరు ఏం తింటారనేది నాకు తెలియాలి. అంటే నేను మీతో ఇంటరాక్ట్ అవ్వాలి. దాని ప్రకారం మీకు అలా నాన్ వెజ్ ఉంది, వాళ్ళకి ఏమి ఇష్టం, పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఎట్లాగా, ఉన్నారు నార్త్ ఈస్ట్ వస్తే వాళ్ళకి ఎట్లాగా, పెద్దవాళ్ళు ఉన్నారు ఎట్లాగా, అది మీరు గెస్ట్ చేయాలి. ఇలా ట్రైనింగ్ అవుతుంది. ఇది ఒకటి చెప్తుంటా. తర్వాత కంపల్సరీగా స్టివార్డ్ అనేవాడు కంపల్సరీగా సర్వీస్ చేయాలి, పక్కనే ఉండాలి, ఎక్కడికి వెళ్ళద్దు. ఎప్పటికప్పుడు టేబుల్ క్లియరెన్స్ చేయాలి. ప్లేటు అంటే స్టార్టర్కి కూడా టేబుల్ క్లియర్ చేయాలి. మీరు ప్లేట్ క్లియర్ చేయాలి, అదే ప్లేట్లో పెట్టద్దు, వాళ్ళు ఉంచమని చెప్పినా ఫ్రెష్ ఫీలింగ్ ఉండాలి. అలా ప్రతిదీ రోజు చెప్పేదైనా కానీ రోజు చెప్తూనే ఉంటాం అనమాట. ఎవరు బాగా చేస్తే వాళ్ళకి అందరికి మళ్ళీ అప్రిషియేషన్ అనమాట. ఇట్లా రోజు నా డైలీ సరుకులు తేవడం దగ్గర నుంచి కస్టమర్ ప్లేట్ మార్చాలని చెప్పేదాకా మీరే ఉంటారు, అర్థమవుతుంది. అందుకనే ఉషా ముల్పురీస్ కిచెన్ అంత సూపర్ సక్సెస్ అయింది. ఉషా గారు, మామూలుగా చెప్తున్నా, కంప్యూటర్ లో మనకి సూపర్ మెషిన్ అని ఒకటి ఉంది. ఆ పేరు తీసేసి దానికంటే ఏమన్నా ఉంది అని అంటే అది మీ పేరు పెట్టాలి. మీరు మనిషేనా అండి, లేకపోతే ఒక సూపర్ మెషిన్ కన్నా మించిన మెషిన్? ఇప్పుడు నా అలా చేసేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారమ్మా. నేను భగవంతుడి బ్లెస్సింగ్స్ తోటి నేను సక్సెస్ అయ్యాను కాబట్టి ఇప్పుడు మీకు ఆయాసం అలుపు రాదా? రాదమ్మా, అది మాత్రం లేదు. సండే లేదు, సాటర్డే లేదు, హాలిడే లేదు ఫుడ్ బిజినెస్ లో. అంటే ఇప్పుడని కాదమ్మా, నేను నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా వంట చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు అదే అందరికీ ఏం చెప్తానంటే, నైట్లో మిడ్-నైట్లో కూడా వంట చేయటం నాకు అలవాటు, మా పిల్లలకి కానీ అట్లాగా. సో అప్పుడు నా డబ్బులతో అందరికీ ఫుడ్ పెట్టాను. ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఇస్తే నేను పెడుతున్నాను. సో గ్రేట్ ఏవి కాదు, ఒక మంచి ఫుడ్ పెట్టాలి, అదే మనకి ఉంటుంది, అదే ప్యాషన్. బాబోయ్, అసలు మీతో మాట్లాడుతుంటే నాకు ఇంకా యాక్సెప్ట్ చేయలేకపోతున్నా, మనుషులు ఇంత కష్టపడతారా, ఇంత ఘనంగా చేస్తారా అన్నది. అంటే నేనే కాదమ్మా, రెస్టారెంట్ అంటేనే అంటే ఏదైనా పచ్చి సరుకు, పచ్చి వ్యాపారం అనేది చాలా హెక్టిక్, చాలా రిస్కీ బిజినెస్ అని కూడా విన్నాను. మీరు అలాంటి రిస్క్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? బై గాడ్స్ గ్రేస్ మనకి అంటే రిస్క్ అమ్మా, అంటే మనం ఈచ్ అండ్ ఎవ్రీ చూస్తూనే ఉంటాం కాబట్టి
మనకు ఆ ప్రాబ్లం జరగలేదు. అంటే ఎన్నో ఉంటాయమ్మా. ఇప్పుడు మీరు ఏ రెస్టారెంట్ ఓనర్ని కదిలించండి, ఎన్ని కష్టాలు ఉంటాయంటే ప్యాషన్ ఉంటేనే ఇది చేయగలం. అంటే యాక్చువల్గా మన దగ్గరికి మ్యాక్సిమం అడగరమ్మా డిస్కౌంట్ అనేది. అది కూడా ఎవరన్నా అడిగారు అంటే అది మన సైకాలజీ, క్యాజువల్గా అడుగుతాను తప్పితే వారు కావాలని అడిగటం అని కాదు. ఏమైనా డిస్కౌంట్ ఉందా అని అడుగుతారు. డిస్కౌంట్ అనేది ఉషా మూల్పురీస్ కిచెన్లో లేదు. అది మీ థంబ్ రూల్. నా థంబ్ రూల్ అమ్మా. ఎందుకంటే అసలు నేను మా వాళ్ళకు కూడా చెప్తాను, లేదు ఎవరైనా వచ్చి మిమ్మల్ని అడగండి అంటే ఓకే, మీరు వచ్చి నా దగ్గరికి వచ్చారంటే మీరు ఇచ్చేయండి, మీ శాలరీలో కట్ చేస్తాను. అంటే మీరు మీకు చెప్పిన తర్వాత కూడా మీరు నా దగ్గరికి వచ్చారంటే మీ వర్క్ మీరు కరెక్ట్గా చేయట్లే. ఇప్పుడు ఇన్ని కష్టాలు పడుతున్నాం, ఇంత చేస్తున్నాము, ప్రతి వాళ్ళు ఏమనుకుంటారంటే చాలా లాభం వచ్చేస్తుంది అంటారు. ఇది ఒక లెవెల్కి సేల్ అయితేనే, కష్టపడి ఇంత చేస్తేనే 20% మిగలాలంటే కష్టం అమ్మ. ఈ 20%లో కూడా ఎన్నో జరుగుతుంటాయి. అంటే ఎవ్రీ మినిట్ మన కిచెన్లో ఏం జరుగుతుందో చూడలేం. ఎవరు తినేది వాళ్ళు తినేస్తుంటారు. ఇప్పుడు అంతమంది 100 మంది ఉంటే ఎలా పడితే అలా తింటే ఎంత మిగులుద్ది చెప్పండి అమ్మ, ఎంత కష్టం ఉంటుంది. అంటే ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే చాలా మిగిలిపోద్ది, మాకు ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా అంటే ప్లస్ ఇప్పుడు కిట్టి పార్టీస్ ఇక్కడైతే మనం పెట్టాము. ఒక్కొక్కళ్ళు ఫోన్ చేసి అడుగుతున్నారు కిట్టీకి. నేనైతే అది చేయలేనండి. అంటే ఎంత అంటే ఎవరిని హర్ట్ చేయాలని కాదమ్మా, నేను బాగుండి కంపెనీ నడిస్తేనే నేను ఒక మంచి ఫుడ్ ఇవ్వగలను. అంతేగాని ఇప్పుడు వాల్యూమ్ ఓకే నాకు ఇంతమంది కిట్టీస్ వచ్చేసారని నేను ఏదో ప్రమోషన్ చేసేసుకుని నాకు ఇంత బిజినెస్ అయిపోయింది, నాకు 1.5 CR చేసేసా, 2 CR చేసేసా ఎవ్రీ మంత్, ఇవన్నీ నాకు ఇది కాదు. దాంట్లో నాకెంత మిగులుతుంది, ఏదన్నా మిగిలితే నా స్టాఫ్ని నేను చూసుకోవాలి, వాళ్ళకు ₹1 పెట్టాలి, అంతే తప్పితే అని చెప్పి నేను ఎవరికి డిస్కౌంట్. కాకపోతే ఏంటంటే మనం కిట్టీస్ మనము చేసినప్పుడు వాళ్ళ గేమ్స్ మనమే హోస్ట్ చేస్తామని చెప్తున్నాము. అలాగే వాళ్ళకి ఆ గేమ్స్లో విన్ అయిన వాళ్ళకి ఎక్కువ కాకపోయినా మాకు ఇదిగా ఎంతో కొంత మేము చిన్న చిన్న గిఫ్ట్లు ఇస్తాం, అంతవరకే తప్పితే ఫుడ్లో మాత్రం డిస్కౌంట్ అంటే అంత లేదు అని మేము చెప్తున్నాము. అంటే ఎందుకంటే ఏమాత్రం మీరు ఎంత కాన్ఫిడెంట్ గా క్వాలిటీ విషయంలో లేకపోతే ఆ మాట పోగొట్టుకోవాలని అనుకోం కదమ్మా. ఎందుకంటే మనకు బిజినెస్ ఇప్పుడు ఇచ్చినంత మాత్రాన మనాళ్ళు కష్టపడాలి, కిచెన్ లో కష్టపడాలి, కానీ రూపాయి మిగలదు మనకి. ఇప్పుడు మన దగ్గరికి 95% డిస్కౌంట్ అడగరమ్మా. ప్లస్ చాలా మంది నాకు వచ్చి చెప్పేది ఏంటంటే మీరు ఇంత క్వాలిటీ మెయింటైన్ చేసినప్పుడు మీకు ఈ ప్రైజెస్ ఎలా వర్కౌట్ అవుతున్నాయని వాళ్ళంతా వాళ్ళు ఫీల్ అయ్యి అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లాగే వాళ్ళు ఏం చెప్తారంటే ఇదే క్వాలిటీ మీరు మెయింటైన్ చేయండి, మాకు ప్రైజెస్ పెంచినా పర్వాలేదు. ఒక సెట్ ఆఫ్ కస్టమర్స్ మనకి వాళ్ళే ఎక్కువ ఉన్నారమ్మా. అసలు 95% వాళ్ళే ఉన్నారు. సో ఏంటంటే మాకు హైజీనిక్ ఫుడ్ కావాలి, ఒక క్వాలిటీ ఫుడ్ కావాలి, ఒక టేస్టీ ఫుడ్ కావాలి అంటే మనం ఇప్పుడు కార్లు ఉన్నాయమ్మా, హై ఎండ్ ఉంటాయి, అలాగే ఇవి ఉంటాయి. అట్లా ఏదన్నా కానీ మనకు మంచి ఫుడ్ కావాలి అంటే మాత్రం ఉషా మూల్పురీస్ కిచెన్ ఒక చాయిస్. మిగతాయి లేవని కాదు, ఇలా ఉంటాయి, ఒక 10 ఉండొచ్చు, 15 ఉండొచ్చు. దాంట్లో రోజు ఉషా మూల్పురీస్ కిచెన్లోనే తినలేరు, రోజు ఈ రోజు ఒక చోట తింటారు, ఇంకో రోజు ఇంకోటి. మేము హోటల్స్ కూడా ఏంటంటే ఫ్రెండ్స్ చాలా హెల్దీ మాకు ఉంటుంది అనమాట. అందరం చక్కగా మాట్లాడుకుంటాము, అందరం ఇలా చేసుకుంటే బాగుంటుంది, అలా చేసుకుంటే బాగుంటుంది, దీంట్లో డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి, దీన్ని ఎలా రెక్టిఫై అసోసియేషన్ అంత అసోసియేషన్ కాదమ్మా. కొంతమంది కలిసి మాట్లాడుకుంటానే ఉంటాం, లేకపోతే ఫోన్లో మాట్లాడుకుంటాం. ప్లస్ ఒకటి ఏంటంటే నెగిటివ్ గూగుల్ రివ్యూస్ ఉంటాయమ్మా. గూగుల్ రివ్యూస్లో ఇప్పుడు బాగుంది అనుకోమ్మా, వాళ్ళు రేటింగ్ ఇవ్వరు. ఒకవేళ అడిగినా కానీ 5 స్టార్ ఇచ్చేస్తారు, లేకపోతే గుడ్ అని పెట్టేస్తారు. ఎవరికో ఒకరు కావాలని చేసేవాళ్ళు ఉంటారు, లేదు బై మిస్టేక్ ఒక్కొక్కరు జరగదని నేనైతే అననమ్మా. ఎందుకంటే మనం ఇంట్లో చేసేటప్పుడే ఒకరోజు కుదురుద్ది, ఒకరోజు కుదరదు. ఒకరోజు టేస్ట్ ఉప్పు ఎక్కువ అవుతుంది, ఒకరోజు ఉప్పు తక్కువ అవుతుంది, ఆయిల్ ఎక్కువ అవుతుంది, ఆయిల్ తక్కువ అవుతుంది. ఇప్పుడు మా ఇంట్లోనే ఒక్కొక్కరు నేను ఆయిల్ ఎక్కువ కావాలంట, మా హస్బెండ్ అసలు ఆయిల్ వద్దంటారు, తను ఉప్పు ఎక్కువ తింటారు, మేము ఉప్పు ఒకే తింటాము, కారం పిల్లలు ఎక్కువ తింటారు. అట్లా డిఫరెంట్ ఉంటాయి. కానీ టేస్టీగా ఇస్తున్నామా, హైజీనిక్గా ఇస్తున్నామా అనేది మెయిన్. టేస్ట్ అంటే కొంచెం అటు ఇటు తప్పితే వేరే ఉండదు. ప్లస్ మన దగ్గర రా మెటీరియల్ అనేది నాన్ వెజ్ టోటల్ అమ్మ మార్నింగ్ వస్తుంది, ఈవినింగ్ వస్తుంది. సో మనకి ఏంటంటే ఫ్రీజర్లో స్టోర్ అయ్యేది చాలా తక్కువ. యాక్చువల్లీ ఈ పాయింట్ గురించి అడుగుదాం అనుకుంటున్నానండి. మీరు క్వాలిటీ గురించి అంత ఫోకస్ చేస్తున్నారు కాబట్టి, సహజంగా ఫుడ్ బిజినెస్ లో ఫుడ్ అనేది పెరిషబుల్ ఐటమ్. అసలు మీరు తినట్లేదు, నేనే మాట్లాడుతున్నాను. ఫుడ్ అనేది పెరిషబుల్ ఐటమ్ అంటే ఇవాళ తెచ్చింది రేపటికి పనికి రాదు, పాడైపోతుంది.
కానీ నిల్వ ఉంచుతారు. ఇప్పుడు బిర్యానీ వండుతారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో కొంత మీరు ఒక 20 kgs 30 kgs ఏదో ఒక ఐటమ్ చేశారు, అది వాళ్ళ సేల్ అవ్వలేదు, ఏం చేస్తారండి? అసలు మనం అలా చెయ్యమ్మా. ఏం చేస్తారు? వేస్ట్ అంటే వేస్ట్ కానివ్వమ్మా, మనకి మిగతాది ఏది ఒక్కటి చాలు. సో సూప్ అయితే చాలా బాగుంది ఉషా గారు. ఫస్ట్ 100 on 100. నెక్స్ట్ ఇదే స్టార్ట్, ఇది వెజ్ చీజ్ బాల్స్ అమ్మా. మీరు వెజ్ తింటారు కాబట్టి వెజ్ చీజ్ బాల్స్ చాలా ఫేమస్ ఇక్కడ. విత్ స్పైసీ మైనీస్ తో పాటు టేస్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇందాక నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఫుడ్ ఒకవేళ గనక మీ కిచెన్ లో మిగిలిపోతే దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి రేపు పెడతారా, లేకపోతే దాన్ని లేదమ్మా పారేస్తారా? మీరు అడిగింది మంచి క్వశ్చన్. మాక్సిమం మాకి ఇప్పుడు ఇంట్లో మీరు కూడా వంట చేస్తారు కదమ్మా, ఎవరైనా డైలీ మనం ఎంత తింటాం అనేది మనకు తెలుసు. అట్లాగే మనకి రెగ్యులర్ గా ఎలా ఉంటుంది అనేది మాక్సిమం తెలిసిపోతుందమ్మా. అంతకంటే ఎక్కువ ఏదంటే 1-2 kgs 1 kg అట్లానే తప్పితే మిగతాది ఏమీ ఉండదు. బిర్యానీ అంటారా మీరు చెప్పినట్టు, బిర్యానీ ఇవాళ మార్నింగ్ వేస్తాము. మార్నింగ్ వేసింది ఏంటంటే కనుక సరిపడానే వేస్తామమ్మా. మళ్ళీ ఈవినింగ్ వేస్తాము. అది అయిపోయింది, ఇప్పుడు 8కి అయిపోతుంది అనేది మనకి రష్ తెలిసిపోయింది అనుకోమ్మా, వేయిస్తాను. అదే 9:30కి 10కి మేడం అయిపోయింది అని అంటే స్టాప్, మీరు వేయద్దు. ఓహో, ఇప్పుడు ఆర్డర్స్ వదిలేస్తారా? వద్దు, పలావ్స్ తీసుకుంటామమ్మా. చెప్పేస్తారా? చెప్తాము నాట్ అవైలబుల్ అని చెప్పేస్తాము. అంటే కస్టమర్స్ అంటే కనుక గ్రూప్ ఉంటుంది కదమ్మా, కెప్టెన్స్ అందరికి వెళ్ళిపోతుంది. సో బిర్యానీ నాట్ అవైలబుల్, అదొక్కటే. ఇంకా మిగతా అన్ని ఉంటాయి. బిర్యానీ బదులు ఏంటంటే మనం, ఎందుకంటేనమ్మా ఇప్పుడు వాళ్ళు 9:30 10కి నాకు చెప్పారు అనుకోమ్మా, వాళ్ళు వేసేటప్పటికి ఎంతనో 11 అవుతుంది. 11కి నేను పెట్టుకుని ఏం చేస్తాను, ఇంకా ఇప్పుడు క్లోజింగ్ టైం కదా. అందుకు నేను ఏదో చెప్తాను, మీరు 8-8:30కి ఆ ఫ్లో ఉన్న దాని ప్రకారం చూసుకోండి. ఆ దాని ప్రకారం అప్పుడు వేయండి. అంటే 8:30కి మన ఫ్లో ఉందనుకోమ్మా, 9:30కి వచ్చేటట్లుగా ఉండాలి. అంతేగాని మీరు 10-10:30కి వచ్చేటట్టయితే అసలు వేయద్దు. అంటే కస్టమర్స్ కైనా లేదు అని చెప్పేస్తారు కానీ ఎక్స్ట్రా ఫుడ్ ని ఫ్రిడ్జ్ లో పెట్టి రేపటి రోజున సర్వ్ చేయడం అన్నది లేదు. అంటే ఇప్పుడు మన దగ్గర ఎన్నో ఉన్నాయమ్మా, బిర్యానీనే తినాలని లేదు. ఎందుకంటే బిర్యానీ లేకపోతే పలావ్స్ ఉంటాయి, అది కూడా నాన్ వెజే ఉంటుంది. అందుకు మనం ఇది లేదని అది చెప్తే ఇదెవరు మనము ఏదో ఒక కస్టమర్కి ఎవరో ఒక కస్టమర్ కూడా నేను అన్నాను, నాకు గెస్ట్ అండ్ ఫీలింగ్ అనమాట. ఒకళ్ళు ఎవరో ఇబ్బంది పడతారని పెడితే అది మనకు వేస్ట్ అయిపోతుంది. కానీ మీరు చెప్పినట్టు ఏంటంటే ఒక్కొక్కసారి మిగులుతుంది, మరి ఎక్కువ మిగలదు, కొంచెం మిగులుద్దమ్మా, అది స్టాప్ తినేస్తారు. ఈవెన్ పప్పుచారు దాల్చా ఉంటుందమ్మా మాకు, అది కూడా ఎట్లా అంటే కనుక మనకు మిగిలితే కనుక నేను స్టాప్ పెట్టేస్తాను. అంతే తప్పితే అది మళ్ళీ మరుసటి రోజుకి ఉండేది సెక్షనే లేదు ఏదైనా. సో బాగా ఎథిక్స్ వాల్యూస్ ని బేస్ చేసుకొని మీరు ఫుడ్ ఇండస్ట్రీని నడుపుతున్నారు అని అర్థమవుతుంది నాకు. ఉషా గారు, ఎంత మీరు హిట్ అయినా, ఎంత సక్సెస్ఫుల్ గా ఇన్ని బ్రాంచ్లు నడుపుతున్నా, మనిషి అనేవాడికి ఏదో ఒక ఫేజ్ లో అప్స్ అండ్ డౌన్స్ అన్నది కామన్. మీరు మీ లైఫ్ లో ఈ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత చూసినటువంటి అప్స్ అండ్ లోస్ గురించి మాట్లాడమంటే ఏం చెప్తారు? బై గాడ్స్ గ్రేస్ యాక్చువల్గా ఇదే ఉంది కానీ ఇది లేదు. అందుకనే అంటే నా చెఫ్స్ కూడా నాకు గాడ్స్ గిఫ్ట్ అమ్మా. ప్లస్ ఏంటంటే కనుక ఈవెన్ నా చెఫ్స్నైనా కానీ బాగోకపోతే మాత్రం వాళ్ళు ఎంత నాకు అంటే ఇప్పుడు మన పిల్లలు ఉన్నారమ్మా, వాళ్ళు ఎంత ఇష్టమైన వాళ్ళు తప్పు చేస్తే తప్పు చేశారని చెప్తామా లేదా? ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే, చాలా మంది అనుకోవటం కాదు, చెఫ్స్ని ఏమీ మాట్లాడకూడదు, ఎందుకంటే వాళ్ళు ఏమన్నా అంటే వాళ్ళు ఫీల్ అవుతారు అని చెప్పేసి గట్టిగా కూడా ఓనర్స్ మాట్లాడలేరు. కానీ ఇక్కడ నా దగ్గర నా చెఫ్స్ నా స్టాఫ్ అంటే నా పిల్లల కింద లెక్క. సో ఏంటంటే తప్పు వచ్చినప్పుడు తిడతాను, అరుస్తాను, అలాగే బుజ్జగిస్తాను. వాళ్ళని తిట్టిన తర్వాత మళ్ళీ నాకే బాధేస్తుంది. నేను ఒకటే చెప్తాను వాళ్ళకి, నాకు మీ మీద ఎవరి మీద కోపం ఉండదు, కానీ మన గెస్ట్లు వచ్చి వాళ్ళు డిసాటిస్ఫాక్షన్ అవ్వకూడదు. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అయితే మాత్రం నాకు మెంటల్ వస్తుంది. అదొక్కటి అది వాళ్ళకి తెలుసు. ఎవరు ఫీల్ అవ్వరు. నేను అరిచినప్పుడు కానీ నేను చెప్పినప్పుడు కానీ ఇప్పుడు దాకా నాకు ఎవరు ఫీల్ అవ్వరమ్మా. ఓకే, యూజువల్ గా అంటుంటారు కదా, ఇంత కాంపిటేటివ్ ఇండస్ట్రీలో పక్కన వాళ్ళు జీతం ఎక్కువ ఇచ్చారన్నా, లేకపోతే వర్కర్లు విసిగిస్తారన్నా, ఇలా ఏదో ఒక తలకాయ నొప్పులు అయితే ఉంటాయి కదా, వాటిని ఎలా హ్యాండిల్ చేస్తారు అన్నాడు. అంటే ఇది ఎలా అంటేనమ్మా, ఇప్పుడు ప్రతి పిల్లలకి వాళ్ళమ్మ అంత బాగుంటది, నువ్వెందుకు ఎప్పుడు తిడతావు అని అంటుంటారు. మనకు ఒక కంపారిజన్ వస్తుంది. సరే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్తావా, వాటికి మమ్మీని ఎక్స్చేంజ్ చేద్దామా అంటే నో అంటారు.
అవునా? తిట్టినా మమ్మీనే కావాలంటారు ఎవరు మమ్మీ. అట్లా మా వాళ్ళు కూడా నన్ను ఒక తల్లిలాగానే చూస్తారు కాబట్టి నేను అరిచినా తిట్టినా బుజ్జగించినా నన్ను ఒక తల్లిలానే చూస్తారు, నేను వాళ్ళు నా పిల్లల్లానే చూస్తాను కాబట్టి నాకైతే మాత్రం నమ్మకం నన్ను వదిలి వెళ్ళరు అని. ఇప్పుడు వరకు అట్లానే జరిగింది. వెయిట్ అండ్ సీ. తల్లి ప్రేమ పిచ్చి ప్రేమ అనుకుంటుంటాం కదా, అలాగే అనిపిస్తుంది. నీకు చెప్పనా, మొన్న మా చెఫ్ ఎవ్రీ అందరికీ బర్త్డేస్ జరుగుతూనే ఉంటాయి, కంపల్సరీగా మేము పార్టిసిపేట్ చేస్తూనే ఉంటాము. మొన్న ఇక్కడికి వచ్చిన తర్వాత మన అశోక్ కమాల్ సెకండ్ బ్రాంచ్కి వచ్చిన తర్వాత మా చెఫ్ చందుది బర్త్డే జరిగింది. ఎవ్రీ బర్త్డేకి నేనే ఇస్తా గిఫ్ట్. రివర్స్లో మీరు ఎవ్వరు, నేను అది శారీ కట్టుకుని కూడా నేను ఒక రీల్ చేస్తాను, తను నాకు ఒక శారీ తెచ్చాడు. అసలు నిజంగా నాకు అది చాలా అంటే ఇంకే మెమరబుల్. ఎందుకంటే తన బర్త్డేకి నాకు ఇచ్చాడు తను, ఎప్పుడు నేను ఇస్తే తను నాకు ఇచ్చాడు. ఇంకా అలాంటి వాళ్ళు బయట పక్కన ఏదో ఎక్కువ ఇస్తారనో లేకపోతే నేను ఏదో అన్నానని వెళ్తారని నేనైతే అనుకోనమ్మా. అమ్మ ప్రేమ ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, మీరు మీ స్టాఫ్ మీద చూపించే ప్రేమ కూడా అంత ప్యూర్ గా, అంత ఆనెస్ట్ గా, అంటే అది కూడా కళ్ళలో కనిపిస్తుంది అని అర్థమవుతుంది. అంటే మనకు తెలుసు కదమ్మా, మనం ఏంటంటే లేడీస్ మనకి ఎమోషన్ ఎక్కువ ఉంటుంది. మనం మన దగ్గర వర్క్ చేసే వాళ్ళని మనం ఓన్ గా మనం చేసేసుకుంటాము. అట్లాగే ఇక్కడ కూడా అదే జరుగుతుంది. కానీ నేను ఓన్ చేసుకోవటం ఎంత అనుకుంటున్నారో మీరు, వాళ్ళు అలా ఉండటం కూడా వాళ్ళ గ్రేట్నెస్. అది మాత్రం ఎక్కడన్నా ఇచ్చిపుచ్చుకోవాలి ప్రేమ, అంతే కదా. మనం ఇచ్చినా తీసుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారమ్మా, కానీ నా దగ్గరికి ఇక్కడికి వచ్చిన స్టాఫ్ అయితే మాత్రం అందరూ డిజర్వ్. ఓకే, తప్పులు జరుగుతుంటాయి, ఎవరైనా ఇప్పుడు పిల్లలు తప్పులు చేయరా, మనం తప్పులు చేయమా, అట్లా జరుగుతుంటాయి. కానీ చాలా విన్నాను ఉషా గారు, మీ రెస్టారెంట్ కి, మీ డైనింగ్ స్పేస్ కి రాజమౌళి గారు ఇంకా చాలా పెద్ద పెద్ద ఫిల్మ్ సెలబ్రిటీలు అందరూ వచ్చి టేస్ట్ చేస్తూ ఉంటారు, ప్రత్యేకంగా తెప్పించుకుంటూ ఉంటారు మీకు ఆర్డర్లు పెట్టి అని, వాటి గురించి చెప్పండి. అంటే లేనిది చెప్పుకోవటం నాకు వల్ల కాదమ్మా. రాజమౌళి గారు నా దగ్గరికి ఏమీ రాలేదు, నన్ను ఏమి అడిగినట్టు నాకు తెలుసుకున్నట్టు నాకేం తెలియదు. కాకపోతే రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, మెగా కృష్ణారెడ్డి గారు, ఇట్లా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా చాలా మంది మన దగ్గర ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ చాలా మంది తెప్పించుకుంటారు, క్యాటరింగ్స్ తెప్పించుకుంటారు, అన్నీ చేస్తారు. క్యాటరింగ్స్ కూడా వాళ్ళ బర్త్డే పార్టీస్ కానీ లేకపోతే ఏదైనా గెట్ టుగెదర్ కానీ అట్లా చాలా మంది మన దగ్గర నుంచి తెప్పించుకుంటారు. కాకపోతే ఏంటంటే కనుక నేను ఆ రకంగా వాళ్ళని బయట తీసుకుని ప్రమోషన్గా నేను అడగలేదు ఇప్పుడు దాకాను. చాలా డీసెంట్ గా ఉంటుంది అలా అడగకపోతే. యాక్చువల్లీ అంటే మన టేస్ట్ చూసే వస్తారు కదమ్మా. తను మ్యాక్సిమం నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ మాత్రం నాగశౌర్య మదర్ అనే వస్తారమ్మా. ఆ తర్వాత దాన్ని రిపీట్గా చేసుకోవటం అనేది మా టాలెంట్. ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమా ఉందమ్మా, పెద్ద హీరో సినిమా అంటే ఏంటి, ముందు వెళ్తారు, సినిమా బాగుందంటే బ్లాక్ బస్టర్ చేస్తారు, బాగాలేదు అంటే అదే రోజు రిజెక్ట్ చేస్తారు. అట్లాగే ఏంటంటే నా దగ్గరికి రావడానికి మా అబ్బాయి నాగశౌర్య హెల్ప్, ఆ తర్వాత దాన్ని నిలబెట్టుకోవటం అనేది నా టాలెంట్. 100%. చాలా చాలా బాగా చెప్పారు మీరు. ఒక టాలీవుడ్ సెలబ్రిటీ దగ్గర నుంచి మీరు తీసుకున్నటువంటి బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? కాంప్లిమెంట్ అంటే బాగుంది కాబట్టి రిపీట్ గా వస్తున్నారు. ప్రత్యేకించి నాకేం ఫోన్ చేసి బాగుంది అని నాతో మాట్లాడింది లేదు, అదే చెప్తున్నానమ్మా. ఎక్కువ సార్లు పోనీ ఎవరు వస్తారా, వాళ్ళు మీ ఆర్డెంట్ ఫ్యాన్ అన్నట్టు అర్థం, మీ టేస్ట్ బాగా నచ్చేసింది వాళ్ళకి అని అర్థం. అంటే ఉపాసన గారు ఫోన్ చేస్తారమ్మా, మా స్టాఫ్ ఫోన్ చేస్తారు. రామ్ చరణ్ గారికి ఇష్టం అని చెప్పేసి కూడా మేము కుక్కర్స్ తోటే పంపిస్తాము. అంటే ఇలా చెప్పి మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది కలుగుద్దో కూడా నాకు తెలియదు, అందుకు నేను ఇంకా అందరిది మెన్షన్ అయితే చేయను. వాళ్ళ ఇష్టమైతే వాళ్ళు చెప్పాలి తప్పితే మనం చెప్పుకోవటం అనేది కరెక్ట్ కూడా కాదేమో అని నేను అనుకుంటున్నాను. ఎథిక్స్ ని, వాల్యూస్ ని ఒక స్కేల్ తో మెజర్ చేస్తే ఎంత పూజా గారు మిమ్మల్ని అలాగే చూడొచ్చు తెలుసు. అంటే నేను ప్రమోషన్ కూడా ఏంటంటేనమ్మా, ఇంక నేను బ్లాగర్స్ పెట్టి అట్లా కూడా ఇప్పుడు యాక్చువల్ గా చాలా మంది అంటారు మీరు బాగా ప్రమోషన్ చేస్తారండి, బాగా ప్రమోషన్ అంటే నేను ఇప్పుడు దాకా ఏది నేను సింగిల్ రూపీ ఖర్చు పెట్టలేదమ్మా. ఫుడ్ బ్లాగర్స్ అని కానీ వాళ్ళ అభిమానంతో వచ్చి వాళ్ళు తీసుకోవటమే తప్పితే మీరు రండి నా దాన్ని ప్రమోట్ చేయండి అని నేను ఎవరిని అడగలేదు. బై గాడ్స్ గ్రేస్ మనకు భూవరాస్వామి బ్లెస్సింగ్స్ తోటి ఇది ఇట్లా సక్సెస్ అయ్యి వెళ్తూ ఉంది. మీరు చాలా సార్లు చాలా ఇంటర్వ్యూస్ లో చాలా వేదికల మీద కూడా మాట్లాడారు భూవరాహస్వామి గురించి. అసలు ఏంటి మీకు ఆయన ఇంటి కులదైవమా లేకపోతే ఇంటి వెల్పా, ఎట్లా అసలు? అంటే యాక్చువల్ గా ఏం జరిగితే మీకు ఆయన పట్ల అంత నమ్మకం కలిగింది అని, ఆ లైఫ్ చేంజింగ్ ఇన్సిడెంట్ గురించి షేర్ చేసుకోండి. అంటే నేను బాగా పూజలు అయితే బాగా చేస్తానమ్మా.
తెల్లారి 3ంటికి మా అత్తగారు కానీ మా అన్నయ్య కానీ వీళ్ళందరూ అనేవాళ్ళు దేవుడికి కోపం వస్తుంది, 3ంటికి లేపేస్తావు 4ంటికి లేపేస్తావు అని చెప్పేసి అనేవాళ్ళు ఎప్పుడు ఫస్ట్ నుంచి. అట్లా ఏ టైం అయితే ఆ టైంలో నేను చేసేసుకుంటా. అంటే 3:30 4ంటికి అది బ్రహ్మ ముహూర్తం అని అట్లా అని చేసేస్తూ ఉంటాను. అలా అన్ని అందరూ ఆంజనేయ స్వామి బాగా నమ్మకం అమ్మ. నాకు పెళ్లి కాకముందు నుంచి కూడా ఆంజనేయ స్వామి బాగా ఇది. ఆ తర్వాత అలా పూజలు అందరి దేవుళ్ళని అంతా చేస్తూనే ఉంటాను. మా అన్నయ్య కామెంట్ చేస్తూ ఉంటాడు, నీ ఇంటికి రావాలంటే భయం, అందరి దేవుళ్ళని పెడుతుంటావు, భయం వేస్తుంటుంది ఏమైనా మాట్లాడాలంటే అని. ఆ తర్వాత అన్ని హాల్ నుంచి తీసి దేవుళ్ళ గదిలోనే ఉంచాను అందరి దేవుళ్ళని. ఆ తర్వాత ఒక 2 years బ్యాక్ ఇది మన రెస్టారెంట్ ఉషామూల్పురీస్ కిచెన్ పెట్టక ముందు సమ్ సైట్ ఇష్యూస్ కొంచెం మాకు బిజినెస్లో కొంచెం ఉంది. ఎవరు చెప్పింది యాక్చువల్గా కల్లాహల్లిలో భూవారా స్వామి టెంపుల్ ఉంది. అది అక్కడికి వెళ్ళలేని వాళ్ళు కల్లాహల్లి మైసూర్ దగ్గర అంత దూరం వెళ్ళలేని వాళ్ళు విజయవాడ విజయకీలాద్రి టెంపుల్స్ మీద చిన్నజీయర్ స్వామీజీ చేసిన భూవారా స్వామి టెంపుల్ ఉంది. అక్కడికి వెళ్తే మీ భూ సమస్యలు ఏమన్నా ఉంటే తీరుతాయి అని చెప్పారు. అది నేను విన్నాను. సో మనకు కూడా సైట్ ఇష్యూస్ ఉన్నాయి కొన్ని అని. అప్పుడు నాకు లెగ్మెంట్ టైర్ అయింది, అసలు నడిచే పొజిషన్ కూడా లేను. అయినా వెళ్ళాలి అని చెప్పి వెళ్ళినప్పుడు వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ పంతులు గారు వాళ్ళు చెప్పారు 7 weeks 11 ప్రదక్షిణాలు చేయాలి. 7 weeks అంటే మనం ఏ వారం వెళ్తే ఆ వారం, అంటే సోమవారం వెళ్తే 7 Mondays, ట్యూస్డే వెళ్తే 7 Tuesdays అట్లా వెళ్ళాలి అని చెప్పి నాకు ఎందుకునో గబాలన అనుకున్నా వచ్చేద్దామని. దానికి మా వాళ్ళు కూడా ఎవరు మా హస్బెండ్ కానీ మా ఎవరు కూడా నో అని చెప్పలేదు. ఇంకా అది స్టార్ట్ చేసాము. 3rd week 4th week కానీ నాకు నేను ఎప్పటి నుంచో గెస్ట్ హౌస్ ఒకటి అడుగుతుంటే అది నాకు చూపించడానికి ఇప్పుడు ఉషామూల్పురీస్ కిచెన్ మాదాపూర్లో పెట్టింది. ఒక అతను చూపించాడు, మనకు తెలిసిన అతను నేను తిట్టా, ఎవరన్నా ఇది గెస్ట్ హౌస్ పనికి వస్తుందా, పాడుబడ్డ తిట్టా, అసలు ఏమైనా బుర్ర ఉందా నీకేమన్నాను, పాడుబడ్డ ఇల్లు అసలు ఏమీ లేదు, అందులో అయ్యప్ప సొసైటీలో నువ్వు చూపించావంటే ఎవరు ఇది అవుతుంది అని చెప్పాను. అన్న తర్వాత నాకు సరే మేడం నేను ఇంకోటి ఏదైనా చూపిస్తానులే అన్నాడు. ఆ తర్వాత ఇమ్మీడియట్గా నాకు ఒక 1 hourకే అదంతా ఇల్లు అలా ఉందన్నమాట. వెనక ప్లేస్ ఉంది, ముందు ప్లేస్ ఉంది. క్లౌడ్ కిచెన్ ఏమన్నా పెట్టుకుంటే బాగుంటుందేమో అనిపించింది. ఎప్పటి నుంచో పెట్టాలని కోరిక. అప్పుడు దాకా ఎవరు అని నేను అడిగాను. అడగంగానే మా హస్బెండ్కి చెప్పాను, పిల్లలకి చెప్పాను, ఎవరు నో చెప్పలేదు. సరే పెట్టుకో, చెఫ్స్ని పెట్టుకుని చేసుకో అన్నారు. సో అది నాకు భూవారా స్వామి వాళ్ళతో అనిపించాడేమో, నాకు ఫస్ట్గా అక్కడ స్ట్రాంగ్ ఫీలింగ్ కలిగింది. ఆ తర్వాత అది క్లౌడ్ కిచెన్గా వర్క్ జరుగుతుండగానే వచ్చి అందరూ అడగటము, దాన్ని డైనింగ్ చేసి దాన్ని ఓపెనింగ్ చేసిన తర్వాత 1 month తర్వాత బ్లాక్ బస్టర్ అయిపోవటం, ఇవన్నీ మరి నాకు ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత వచ్చింది అని నాకు అనిపించింది అమ్మ. అదే నేను అందరికీ చెప్పాను. చెప్తూ ఉన్నప్పుడు అలాగే చాలామంది విని చాలామంది వెళ్ళారమ్మా. అంటే భూ రిలేటెడ్ సమస్యలకే కాకుండా కూడా ఏదైనానమ్మా మీరు ఏ కోరికన్నా కోరండి అమ్మా. అన్ని అంటే నాకొక్కరికే కాదమ్మా, నేను వెళ్ళిన ప్రతిసారి నాకు 3-4 ఎగ్జాంపుల్స్ అయితే చాలా చెప్తుంటారనమాట. మాకు ఇలా జరిగిందండి, చాలా థ్యాంక్స్ అండి, మిమ్మల్ని చూస్తానో లేదో అనుకున్నాం, మీకు థ్యాంక్స్ అండి అని. నాకు కాదమ్మా, మనం అందరం కలిసి భూవారా స్వామికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన నన్ను ఎన్నుకున్నారు. ఎప్పుడైనా కానీ మనం ఒక్కళ్ళమే ఆనందంగా కాదు, మన చుట్టూతో అందరూ ఆనందంగా ఉంటే మనం ఆనందంగా బాగుండాలి, అందులో మనం అంతే కదమ్మా. అది మాత్రం ఎందుకంటే ఎదుటి వాళ్ళు సాడ్ గా ఉంటే మనకి ఏం హ్యాపీనెస్, ఎలా హ్యాపీ ఉంటాం అది. అందుకుని వాళ్ళందరూ హ్యాపీగా నిజంగాను ఎట్లా అనిపిస్తుంది అంటే, మేము అప్పుడు వెళ్ళినప్పుడు మా కారు ఒక్కటే ఉండేది. ఇప్పుడు వెళ్తున్నప్పుడు మేము అక్కడ ఎంటర్ అవ్వగానే కార్లు మొత్తం ఉంటాయి, టెంపుల్ మొత్తం ఫుల్ అయిపోయి ఉంటుంది. ఎవ్రీ టైం నాకు గూస్ బంప్స్ వస్తుంటాయి. మా ఫ్యామిలీ, మా హస్బెండ్కి నిజంగా చాలా అనమాట. అందరూ చాలా హ్యాపీగా, అంటే అంత నమ్మకము, అంత జరుగుతున్నాయి అందరికీ ఉదాహరణలు. అక్కడ పంతులు గారులు కూడా చెప్తున్నారు, చాలా చాలా చెప్తున్నారండి ఉదాహరణలు, చాలా బాగా జరుగుతున్నాయని. ఈవెన్ చిన్నజీయర్ స్వామీజీ కూడా ఒక దాంట్లో చెప్పారు. ఇక్కడ మనము విజయకీలాద్రి టెంపుల్స్ వెంకటేశ్వర స్వామిని కొలువై ఉండి భూవారా స్వామిని ఒక ఫ్రెండ్ గా పిలిచాము. ఇప్పుడు ఆ భూవారా స్వామినే ఆయనకి కాంపిటీషన్ వెంకటేశ్వర స్వామిని డామినేట్ చేశారని ఆయన చెప్పారనమాట. నిజంగా అంటే ఒక్కొక్క ప్లేస్ కి ఒక్కొక్క మహత్యం ఉంటుందమ్మా. అది ఆ మహత్యం చాలా ఉంది. చాలా మీరు కూడా వెళ్ళండి, విజయవాడే కాబట్టి. ఈసారి మనిషికి కోరికలు లేని మనిషి ఉండరు. 100%. అసలు 200 పేజీల పుస్తకం నిండా కోరికలు లేదు, నాకేమి కోరికలు లేవు అని అంటే అదంతా అది అసలు నమ్మబుద్ధి కాదు. సో
వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు అందరూ మాకు చాలా పాజిటివ్ జరిగింది. సెకండ్ టైం థర్డ్ టైం కూడా రిపీట్ అవుతున్నారమ్మా. అంటే ఏంటంటే ఒక 7 వారాలు చేసేసి మళ్ళీ గ్యాప్ తీసుకుని మళ్ళీ 7 వారానికి ఏదో ఒక రోజు కూడా వెళ్ళే ఆస్కారం ఇస్తుంది, వెసులుబాటు ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. అటు ఇటు తిరుగుతాను. మాకైతే మాత్రం అమ్మా మేము ఈ 2 years లో కంటిన్యూ 7 weeks వెళ్తూనే ఉంటాము. అసలు నాకు ఇక్కడున్న నాకు ఏదన్నా పని ఉంటే పర్సనల్ వర్క్ ఉంటే నాకు వెళ్ళటానికి టైం ఉండదు. అసలు నేను అదే అంటుంటాను, కనీసం నాకు ఏదన్నా స్టిచ్చింగ్కి వెళ్ళాలన్నా ఒక టైలర్ దగ్గరికి వెళ్ళాలన్నా నాకు టైం ఉండట్లేదు. కానీ గుడికి వెళ్ళడానికి మాత్రం, విజయవాడ వెళ్ళడానికి మాత్రం టైం ఉంటుంది. అంటే నిజంగా అది వండరే కదమ్మా. అసలు ఆ రోజు అసలు ఏ అడ్డంకి కలగదమ్మా. ఫస్ట్లో అనేవాళ్ళు యాక్చువల్గా మా హస్బెండ్ కానీ మా బ్రదర్ ఇన్ లా కానీ ముగ్గురు వెళ్ళిపోతే ఎట్లా కుదురుతుంది, ఎవరో ఒకళ్ళు ఇట్లాంటివన్నీ పెట్టకుషా అని చెప్పేసి నన్ను అంటే నేను ఒకటే చెప్పా, మనం అక్కడికి వెళ్తాము, ఆయన ఇక్కడ ఉంటారు. నేను అలాగే ఎవ్రీ టైం నేను అదే నమ్ముతానమ్మా. నిజంగానే నాకు అట్లానే ఆయనే, నేను లేని ప్లేస్ని నేను లేని లోటుని ఆయనే తీరుస్తారు. నేను లేనప్పుడు కూడా ఇన్ కేస్ ఎక్కడైనా ఒక గెస్ట్ ఇది అంటే చికెన్ బాయిల్ అవ్వలేదు అంటే, ఇప్పుడు మీకు తెలియదు, మీకు వండుతారు కాబట్టి మీకు తెలుస్తుంది. చికెన్ అన్ని ఇంట్ల మీద ఏదో ఒక బర్డ్ అనేది ముదురుతూ ఉండొచ్చు, ఆ పీస్ ఏమైనా ఉడకపోవచ్చు. వాళ్ళు ఏదన్నా అడిగితే వెంటనే నాకు ఫోన్ చేస్తారు, నాకు ఫోటో పెడతారు. నేను డైరెక్ట్ ఆ గెస్ట్ తోటి నేనే మాట్లాడతాను, మళ్ళీ వెంటనే రీప్లేస్ చేయిస్తాను. సో నేను ఇక్కడ ఉన్నా లేకపోయినా నేను నా ఫోన్ కాల్లో నేను ఆన్ ది కెమెరా ఉంటుంది, కెమెరాలో చూస్తాను అంటాను. సో బేసికల్ గా వర్కర్స్ తో అంత కోఆర్డినేటెడ్ గా ఉండడం, 24/7 అలర్ట్ గా ఉండడం, కష్టపడడం, ఇదంతా చెప్పినంత ఈజీ కాకపోయినా అసలు అమ్మ నువ్వు ఎందుకమ్మా ఇంత కష్టపడతావు, నీకు ఎందుకు చేయాల్సిన అవసరం ఉంది, హాయిగా ఇంట్లో కూర్చోవచ్చు కదా, ఫ్యామిలీతో మాతో ఉండొచ్చు కదా, మాకు వండి పెట్టు చాలు అని. 2 పిల్లలు, మ్యారేజ్ అయిపోయింది, పెద్ద బాబు ఇంకా మనవరాలు చాలా ఎఫెక్షనేట్ అన్నారు. సార్ అయినా ఆబ్వియస్లీ మీరు ఇంత కష్టపడుతుంటే ఆ స్ట్రెస్ ని హ్యాండిల్ చేయలేని సిచ్యువేషన్స్ 1-2 ఎప్పుడన్నా రావచ్చు కదా, అప్పుడు ఎప్పుడన్నా వాళ్ళు అంటారా నీకు అవసరమా ఇవన్నీ అని? అసలు ఒక్కసారి కూడా అనలేదు. అదే చెప్పాల, అలానే అనలేదు. అంటే మా జీన్స్ లోనే ఇప్పుడు మా శౌర్య ఉన్నాడమ్మా, తను ఆ 6 pack 8 pack చేస్తున్నాడు, లేకపోతే కష్టపడుతున్నాడు. నేను ఏ రోజు కష్టపడుతున్నాడని నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. తను ఒకటి అనుకున్నాడు, చేస్తున్నాడు, దానికి మనం ఎంకరేజ్ చేయాలి. కానీ నాన్న నువ్వు తినకపోతే నాకు బెంగగా ఉంటుంది నాన్న, అయ్యో బంగారం తిన్నా. అసలు అలాంటి నటనలు యాక్టింగ్లు నాకు రావు, మా అబ్బాయిలకి రావు, మా హస్బెండ్కి రావు. అసలు ఏంటంటే ఏదున్నా ఓపెన్గా అనమాట. సో నాకు ఇది ఇష్టం, వాళ్ళకి తెలుసు. కాకపోతే శౌర్య ఎప్పుడైనా ఫోన్ చేసి ఫస్ట్ అమ్మ నీ హెల్త్ ఎలా ఉంది, నువ్వు ఎలా ఉన్నావు, నీ ఆరోగ్యం జాగ్రత్త చెప్తాడు తప్పితే నువ్వు తగ్గించుకో అని ఏం చెప్పడు. కాకపోతే తను ఏం చెప్తాడంటే నువ్వు ఇంకా ఎక్కువ స్టాఫ్ని పెట్టుకో, నువ్వు వాళ్ళతో కూడా కొంచెం తగ్గించుకో అని చెప్తా. మా పెద్దాడైతేనా ఇప్పుడు చూస్తే అంటాడు, వాడికి అస్సలు అమ్మ నువ్వు అంత కష్టపడుతున్నావు, ఏ రోజు వాడు నన్ను అమ్మ నాకు కష్టంగా ఉందమ్మా, నా వల్ల కావట్లేదమ్మా, దీన్ని పెంచలేకపోతున్నానమ్మా అంటాడు తప్పితే. అంతేగాని అమ్మ నువ్వు ఇంత కష్టపడ్డావని వాడి దగ్గర నుంచి నేను ఒక రోజు కూడా వినలేదు. అందరూ చెప్తుంటారు, వచ్చిన వాళ్ళందరూ చెప్తుంటారు. కానీ ఈ రోజు కూడా మా వాడు నన్ను వాండి అమ్మ ఎప్పుడు వస్తావు, దాన్ని చూసుకోవాలి, 6 నెలలు వచ్చినా అంతే. వెళ్తుంటారా యుఎస్ కి కూడా? ఇప్పుడు అసలు యాక్చువల్లీ వెళ్ళలేదు. మొన్న లాస్ట్ మనవరాలు పుట్టినప్పుడు కూడా నేను వెళ్ళలేదు. లాస్ట్ ఇయర్ వాళ్ళే వచ్చారు. ఇప్పుడు మళ్ళీ వస్తే కుదిరితే డిసెంబర్లో వస్తారు, దాని బర్త్డేకి నవంబర్లో వస్తారనమాట. ఇదేంటో ఇంటే కనుక నా గురించి నువ్వు చెడుగా చెప్పడానికే ఇంటర్వ్యూ ఇస్తావా అంటాడు. మరి నాకు ఉన్నది శౌర్య ఏమో బంగారం, వీడేమో బంగారం కాదన్ను నన్ను టార్చర్ పెడుతుంటాడు. ఇప్పటికీ కూడా ఏమంటాడంటే సరే నీ దాంట్లో ఎంత మిగిలింది నాకు ఎంత పంపిస్తావు అని అడుగుతుంటాడు. మీరు కొడుకు పార్టీయా కోడళ్ళ పార్టీయా? నా కూతురు పార్టీ. అవ్వా అంటే కోడళ్ళు కాదమ్మా, వాళ్ళిద్దరు కూడా నన్ను అమ్మ అని పిలుస్తారు. ఇద్దరు కర్ణాటక వాళ్ళే, బెంగళూరు వాళ్ళే. సో నాకు వాళ్ళేమి వాళ్ళిద్దరు కూతుళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళిద్దరే అల్లుళ్ళు అనుకోవాలి. వాళ్ళిద్దరు చాలా స్వీట్, చాలా వాళ్ళు చెప్తుంటారు. ఇప్పుడు మా పెద్ద బాబు ఇలా అంటాడు కదా, కానీ మా పెద్ద కోళ్ళు అంటది అమ్మ జాగ్రత్త అమ్మా, రెస్ట్ తీసుకోండి అమ్మా, ఒక 2 రోజులు రెస్ట్ తీసుకోండి అమ్మా, మీరు వెళ్ళకండి అమ్మా అని చెప్తా ఉంటుంది. మా చిన్న కోడలు కూడా ఏంటంటే మీరు చాలా గ్రేట్ అమ్మా. యాక్చువల్లీ వాళ్ళకి మీరు ఒక ఇన్స్పిరేషన్. అత్తగారు అంటే సాధించడాలు ఈ సెక్షన్ అంతా పక్కన పెట్టేసి మీరు ఒక మోటివేటర్ లాగా మీరు వర్క్ చేయడం, వాళ్ళకు ఒక రోల్ మోడల్ లాగా మీరు
చెప్పడం కాదు, చేసి చూపిస్తున్నారు. అంటే అలా ఏమీ కాదులేమ్మా, వాళ్ళు కూడా చాలా గ్రేట్ అచీవర్స్ ఇద్దరు కూడాను, చాలా టాలెంట్ ఇద్దరికి. అసలు అంటే చిన్న కోడలు ఉందంటే, తను చెప్పాను కదా శౌర్య వైఫ్, తను ఇంటీరియర్ డిజైనర్. తను తన సెల్ఫ్ తోటే, అంటే వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా తను ఓన్ బిల్డ్ చేసుకుంది. తను చాలా క్యాపబుల్. అట్లాగే మా పెద్ద కోడలు ఉందంటే కనుక తను జాబ్లో, తను యాపిల్లో వర్క్ చేస్తుంటుంది. తను కూడా చాలా టాలెంట్. అందుకని నేనేం వాళ్ళని చూసి నేను నేర్చుకోవాలి, నన్ను చూసి వాళ్ళు నేర్చుకునేంత నా దగ్గర ఏమీ లేదు. మీరు అలాగా మీ మంచితనంతో చెప్తున్నారని నాకు అర్థం అవుతుంది. ఎంత ఎదిగినా ఒదిగుండాలి అన్నది మీరు మాటల్లో తెలుస్తుంది. లేదమ్మా, వాళ్ళకున్న మెచ్యూరిటీ, వాళ్ళకున్న నాలెడ్జ్ నాకు లేదమ్మా. లేదమ్మా, నేనే వాళ్ళు ఏదైనా చెప్తుంటే అవునా అవునా అంటుంటాను అన్నమాట. అలాగే మా అక్కళ్ళ పాప ఉంది, తను కూడా చెప్తా ఉంటది. యాక్చువల్గా నాకేమీ ఒక పని తప్పితే ఏం లేదు అనుకుంటున్నారు మీరు అంతే. సంతూర్ అమ్మలు అంటారు కానీ సంతూర్ అమ్మమ్మలు అని ఎవరు అన్నారు తర్వాత. అసలు ఎట్లా మెయింటైన్ చేస్తారు, ఎంత నవ్వుతూ ఉంటారు, ఎంత గ్రేస్ఫుల్ గా ఉన్నారు. మీకు అసలు ఆల్ రౌండ్ స్టార్ మీరు. నాకేం తెలీదు వంట చేయడం తప్ప అంటే నేను మా వాళ్ళకు కూడా అందరికి మా స్టాఫ్ కోటే చెప్తానమ్మా, మనం డబ్బు పెట్టి కొనలేనిది భగవంతుడు మనకి ఇచ్చింది స్మైల్. ఒక స్మైల్ తో ఎన్నైనా తీసేయచ్చమ్మా. అది ముందు మీరు వచ్చినప్పుడు నవ్వండ్రా అని చెప్తూ ఉంటావా వాళ్ళని. అది అందుకు ఏంటంటే ఆ నవ్వు అనేది భగవంతుడు మనకి ఇచ్చిన గిఫ్ట్ అమ్మా. అంటే మనం ఏం డబ్బు పెట్టి కొనుక్కోక్కర్లేదు, అలాంటప్పుడు నవ్వితే బాగుంటది కదా, ఎదుటోళ్ళకి కూడా బాగుంటుంది కదా. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఆడదాం. సెలబ్రిటీ ర్యాపిడ్ ఫైర్. చాలా ఈజీగానే ఆడతాను, బికాజ్ మనం ఫుడ్ బిజినెస్ లో ఉన్నాము, సెలబ్రిటీ బ్యాక్గ్రౌండ్ ఉంది. సో రెండు కలపందే ఈ సెగ్మెంట్ కంప్లీట్ అవ్వదు అన్నట్టు. నన్ను ఇబ్బంది పెట్టేదైతే మాత్రం నేను చెప్పలేనమ్మా. నేను అసలు నాన్ కాంట్రవర్సీ మీకు తెలియదేమో. ఓకే, టాలీవుడ్ లో మీకు తెలిసి బెస్ట్ ఫుడ్డీ ఎవరు? ప్రభాస్ గారు. కరెక్ట్. నేను ఈ మాట చాలా చోట్ల ఆయన కూడా అసలు ఫుడ్ పెట్టి పెట్టి కడుపు నింపేసేదాకా పంపరు బయటికి. మన దగ్గర కూడా మేము ఇండస్ట్రీలో ఉన్నప్పుడు చెప్తారు, ప్రభాస్ గారు బాగా పెడతారు. మళ్ళీ బిబి రాజేంద్ర ప్రసాద్ అంటే జగవత్ బాబు గారు ఫాదర్ బాగా ఫుడ్ పెట్టేవాళ్ళు. మళ్ళీ తర్వాత మిమ్మల్ని మేము చూస్తున్నాం అని మన దగ్గర. అంటే మీరు కూడా షూటింగ్ సెట్స్ లో అందరికి ఫుడ్ పంపించేసేడాలు, డబ్బాలు వెళ్ళిపోయేవి చేసేవాళ్ళ? బాగా. ఆ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? అది చాలా అందరికీ తెలిసిందేనమ్మా ఇండస్ట్రీలో. నేను రోజు మా ఆఫీస్ లోనే నేను రోజు వంట చేసి తీసుకెళ్లేదాన్ని ప్రొడ్యూసర్ గా ఉన్నప్పుడు. అలాగే షూటింగ్స్ లో కూడా కంపల్సరీగా. ఇప్పటికీ శౌర్య తన షూటింగ్ లో తన కుక్ ఉంటాడు, వాడికి అంతా నేను ట్రైన్ చేశాను. వాడే అందరికి చాలా మందికి శౌర్య కంపల్సరీ పెడతాడమ్మా. శౌర్య కూడా నేను ఎలా పెడతాను, యాక్చువల్గా ఇది ఏంటంటే మా పేరెంట్స్ దగ్గర నుంచి మాకు వచ్చింది. మా పేరెంట్స్ బాగా వాళ్ళ కాలేజ్, రెసిడెన్షియల్ కాలేజ్ అంతా, వాళ్ళ ఇంటికి ఎప్పుడు వచ్చి పోయే వాళ్ళు అంతా మాకు ఉండేది. అందరికి వండి పెట్టడం మా మదర్కి అలవాటు. అట్లాగే నాకు అలవాటు అయింది. ఇప్పుడు మా పిల్లలకు కూడా అదే అలవాటు, మా సిస్టర్ కి, మా బ్రదర్ అందరికీ అదే. విత్తనం ఒకటైతే మొక్క ఒకటి వస్తుందా అండి? చాలా బాగా చిన్నపిల్లమైనా చాలా పెద్ద సామెతలు చెప్తున్నావు కదా. సినిమాలలో మీకు నచ్చిన బాగా ఫుడ్ బేస్డ్ సీన్ కానీ సాంగ్ కానీ ఏమన్నా ఉందా? అమ్మో, ఎందుకు మీరు ఇట్లా చెప్పేస్తారు అనుకున్నా నేను. నాకు అలా మెమొరీ చాలా తక్కువ, ఎందుకంటే సినిమా చూస్తాను, కొన్నే కనెక్ట్ అవుతుంటాయి. తర్వాత సినిమా చూసిన తర్వాత ఎవరన్నా ఏదైనా మాట్లాడితే ఆ సీన్ ఎక్కడుందిరా అని అడుగుతుంటారు. అని శౌర్య అంటాడు, అమ్మ నువ్వు ముందు సరిగ్గా చూడు, అటు ఇటు తిరగ మాకు అంటాడు. అందుకని ఇప్పుడు మీరు గబాలను అడిగితే నేను చెప్పలేను. కొంచెం ఇది స్కిప్ చేద్దామా? స్కిప్ చేద్దాం, లేకపోతే ఏమైనా కొంచెం ఏమన్నా ఇంటిస్తారా? ఫుడ్ రిలేటెడ్ అని అంటున్నాను కాబట్టి యూజువల్ గా ఆహా ఏమి రుచి, ఆ వంకాయ సాంగ్, లేకపోతే వివాహ భోజనం. ఓకే ఓకే, అది కృష్ణారెడ్డి గారిది ఒక సాంగ్ ఉంటుంది. ఓకే ఓకే. సో మీ బిర్యానీ గనక హీరో అయితే? కుక్కర్ పలావ్ హీరోనే అయితే ఏమిటి నా మొహం, హీరోనే. సో మీ కుక్కర్ పలావ్ హీరో ఆబ్వియస్లీ నాగశౌర్య గారు, అది చెప్తారు, అది పక్కన పెట్టండి. శౌర్య గారి పేరు పక్కన పెట్టి హీరో ఎవరు అవ్వాలి మీ దృష్టిలో? కుక్కర్ పలావ్ అమ్మ. అంటే ఇప్పుడు హీరోని చెప్పాలా లేకపోతే ఇష్టం మీ మనసులో నిలిచిపోయిన హీరో? నాకు సోహన్ బాబు గారు, నాకు చాలా ఇష్టం. అది నాకు యాక్చువల్ గా ఒక తీరని కోరిక ఏదండి ఉంది అంటే గనక, అట్లాగా నేను ప్రొడ్యూసర్ ని ముందే అయి ఉంటే గనక సినిమా చేసి కలిసేదాన్నమ్మా. నాకు చాలా ఇష్టం ఆయన అంటే ఆయన మనిషిగా కూడా నాకు చాలా ఇష్టం, ఆయన వాల్యూస్ ఇష్టం అంతా నాకు బాగా. ఆయన చనిపోయినప్పుడు ఒక 1 వీక్ అయితే మాత్రం చాలా
బయటికి రాలేపోయి చాలా. శౌర్య ఫ్రెండ్స్ లో బాగా ఫుడ్ లవింగ్ కో స్టార్ ఎవరు? రోహిత్. అవునా? ఆయన ఇంటికి వచ్చి మరి మన దగ్గర నేను అందరం అప్పుడు ఉన్నప్పుడు కలిసి ఉన్నప్పుడు వచ్చేవాడు. రోహిత్ మాకు శౌర్య లాగా ఒక అబ్బాయి లాగానే, మా ఇంట్లో అబ్బాయి లాగా. మీరు ఎక్కువ రీజనల్ ఫుడ్స్ లో ఎస్పెషల్లీ హోమ్లీ ఫుడ్స్ లో మీ స్టార్ మార్క్ ఉంటుంది అన్నట్టు గోంగూర పచ్చడి అసలు చెప్పిన వెంటనే ఫేస్ లో గోంగూర మన దగ్గర చాలా స్పెషల్. అదే కదా. సో గోంగూర పచ్చడికి ఒక మాస్ హీరో ఫేస్ పెట్టాలి అని అంటే ఎవరు అవుతారు? బాలయ్య. బాలయ్య బాబు కరెక్ట్ గా చెప్తున్నారు అసలు. సో ఆబ్వియస్లీ ఇక్కడ శౌర్య గారిని పక్కన పెట్టేది, ఎందుకంటే తల్లిగా మీరు ఫస్ట్ శౌర్య గారి పేరు చెప్తారు. బట్ కాకుండా మీ బ్రాండ్ ని, మీ ఫుడ్ ని ఒక హీరో ఎండార్స్ చేయాలి అని అంటే ఎవరు అవుతారు? యాక్చువల్ గా చెప్పాలి అంటే కనుక అనిల్ రావుపూడి గారు. ఆయన కనుక చేస్తే మనం ఎక్కడికో వెళ్తాము, అంతే కదా. ఆయన ప్రమోషన్స్ లో అసలు ఎందుకంటే అందరికీ తెలిసిందే, నేనే చెప్పక్కర్లా. అసలు వెంకటేష్ గారు అసలు ఎక్కడ నాకు మాటలు రావు, నేను చెప్పలేను అన్న ఆయన సంక్రాంతికి వస్తున్న వాళ్ళు స్టేజ్ని ఊపేశారు ఎక్కడికక్కడ. అసలు ఆయన ఇదితోటే అసలు థియేటర్లు దద్దరిల్లిపోయినాయి యాక్చువల్గా చెప్పాలంటే ప్రమోషన్. అలాగే నయనతార గారు అసలు ఆవిడతో కూడా ప్రమోషన్ చేయించారు అంటే నెక్స్ట్ లెవెల్. అనిల్ గారు వింటున్నారా? నేను చెప్పాను యాక్చువల్ గా ఈ అవార్డ్స్ ఫంక్షన్ కి నాకు బెస్ట్ కుక్కర్ పలావ్కి వచ్చారు. ఆయన చేతుల మీదగానే నేను బెస్ట్ కుక్కర్ పలావ్ అవార్డు తీసుకున్నాను. చెప్పారా? ఆయన చెప్పాను అసలు మీరు నెక్స్ట్ క్యాకో అన్న టైప్ లో నెక్స్ట్ లెవెల్ అని చెప్పాను నేను. నేనే కాదు అందరూ అనేదే. ఎగ్జాక్ట్లీ అది మీరు ఒక ఫ్యాన్ మూమెంట్ గా కూడా ఎక్స్ప్రెస్ చేశారు చక్కగా. అంటే ఆయన చాలా రిలయబుల్, చాలా డౌన్ టు ఎర్త్, చాలా హార్ట్ఫుల్, హ్యాపీ ఉంటారు ఎప్పుడు కూడా. అందుకనే ఆ థాట్స్ కూడా అట్లా సేమ్ వైబ్ కాబట్టి సింక్ అయిపోయారు. మీరు తినలేదమ్మా? సిగ్నేచర్ డిష్ ఆఫ్ ఉషా ముల్పురీస్ కిచెన్ కుక్కర్ వెజ్ పలావ్. బికాస్ నేను వెజ్ కాబట్టి. సో ఇలా కుక్కర్ పలావ్ నాన్ వెజ్ లో కూడా ఉంటుంది, చికెన్, మటన్ అని కొంచెం. వాళ్ళు మీకు నేను చక్కగా కంపెనీ ఇవ్వగలుగుతున్నా, ఎందుకంటే నేను వారాహి పూజలో ఉన్నాను కాబట్టి. అమ్మ చాలా నాకు అర్థమైంది ఏంటంటే మీరు అసలు నేను ఉన్నాను కాబట్టి షూటింగ్ కోసం ఇలా కూర్చున్నారు ప్రశాంతంగా, లేకపోతే అంత టైం కూడా లేదు. ఎందుకంటే అసలు తిన్నమ్మా ఈవినింగ్ 5 అలా అవుతుంది. ఒకసారి తింటే తింటాను, లేకపోతే లేదు. ఇంక ఇదే సరిపోతుంటుంది, టైం ఉండదు. ఒకవేళ కూర్చుని తిందాం అనుకునేటప్పుడు కిలో ఎవరో ఒకళ్ళు వస్తారు, అంత అయిపోతుంది. అమ్మా ఇది గోంగూర చాలా స్పెషల్ రా. ఇది మనకు ఆంధ్ర సైడ్ చీరాల నుంచి విజయవాడ నుంచి వస్తుంది. ఆల్టర్నేటివ్ డేస్ వస్తుంది. ఈ గోంగూర కోసం 50 మంది వర్క్ చేస్తుంటారమ్మా. ఎందుకంటే డైలీ 100 కేజీలు 150 కేజీలు వస్తుంది ఆల్టర్నేటివ్ డేస్ లో. అది బాగు చేయటం, కడగటము, పొద్దున్నే స్టార్ట్ చేస్తే నైట్ 12 అయిపోతుంది. అంత పని ఉంటుంది. మీకు ఇది చిన్నగానే కనపడుతుంది, దీని కష్టం చాలా ఉంటుంది. అది దానికి ఏంటంటే కనుక ఇది ఒక్కటే కదమ్మా, మన దగ్గర గోంగూర పలావ్ అన్ని ఉంటాయి. గోంగూర వెజ్ పలావ్, గోంగూర కోడి పలావ్, అంటే మటన్ గోంగూర కర్రీ, రొయ్యలు గోంగూర కర్రీ చాలా ఎక్కువ మన దగ్గరికి. గోంగూర కన్సంప్షన్ ఎక్కువ, చాలా ఎక్కువ. మా చెఫ్సే అంటారు, మేడం మేము ఇంతమంది దగ్గర చేసాము, ఎప్పుడు ఇంత గోంగూర లేదు మేడం, ఇంత గోంగూర ఇక్కడే అని. మేడం మీ చేతితో స్టార్ట్ చేయండి, అప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను. యాక్చువల్లీ మేడం నేను ఇందా నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను కదా, స్పూన్ తోనో ఫోర్క్ తోనో కాకుండా చక్కగా చేతో తింటున్నారు. చాలా మందికి చేతో తింటే ఇబ్బందిగా అనిపిస్తుంది, మీకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవా? ఎందుకమ్మా చక్కగా తినడానికి మనకు భగవంతుడి చేతులు ఇచ్చాడు. చక్కగా 5 ఏళ్లతోటి లోపలికి వెళ్తే ఉన్న తృప్తి స్పూన్ తో వెళ్తే నాకైతే రాదు. నేను కూడా ఈ మాటకి ఇన్స్పైర్ అయ్యి చేతితో తింటాను అయితే. ఇంకా ఎందుకంటే నాకు టేస్ట్ చూసేటప్పుడు కూడా నేను చేతిలో వేసి చూస్తుంటాను. దానికి ఎవరో ఒకళ్ళిద్దరు మీరు అలాగా చేత్తో ఎట్లా చూస్తారు అంటే, ఇంట్లో అమ్మ ఎలా చూస్తుంది? చేత్తోనే కదా. అది అంతేగాని ఆర్టిఫిషియల్ గా రీల్ కోసం నేనైతే నటించలేనమ్మా. ఇంత హంబుల్ గా, ఆనెస్ట్ గా, నిజాయితీగా మాట్లాడుతున్నారు మీరు. అమ్మా అలా మాట్లాడేమనుకోమ్మా, ఈ రోజు నువ్వు వచ్చి మాట్లాడినా ఒకటే ఉంటుంది, ఇంకొకళ్ళు వచ్చి మాట్లాడినా ఒకటే ఉంటుంది. లేదు అనుకోమ్మా, మీతో ఏం మాట్లాడానో నాకు గుర్తు రావాలి. మైండ్కి చాలా స్ట్రెస్. ఆ మైండ్ వర్క్ అంతా పని మీద పెట్టుకుని హార్ట్ నుంచి మాట్లాడితే అసలు ఈ మాట్లాడేది ఏది మనకి స్ట్రెస్ అనిపించదు, అలా అయిపోతుంది. లైఫ్ ఈజీ చేసుకోవాలి, కాంప్లికేట్ చేసుకోవాలి. కానీ చిన్న వయసులో కూడా భలే కనెక్ట్ అయ్యి భలే మాట్లాడుతున్నాం అమ్మా ప్రతిదానికి. చాలా గ్రేట్. థ్యాంక్ యూ. అలాగే ఇది రైతా ఉందమ్మా, కుమ్మేశారు అంతే. మీకు మీ
కుక్కర్ పలావ్ సిగ్నేచర్ డిష్ కుమ్మేశారు అంతే. థ్యాంక్ యూ అమ్మా. చాలా బాగుంది. చాలా ఇప్పుడు ఈ చాలా రైతా ఉంది కదా, ఇది కూడా మనం ఏంటంటే ఇంట్లో మనము రైతా చేసేటప్పుడు పాలు ఎలా కాసి తోడేసి చేస్తామో అలాగే ఉంటుంది. ఇది అంతేగాని మనం బకెట్ పెరుగు కానీ అట్లా కాదు. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒకటేమి చెప్పదలుచుకున్నానంటే, మామూలుగా నేను దీప్తి ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటాను. అందరూ దీప్తినే మాట్లాడుతుంది ఎక్కువ, మామూలుగా ఫాస్ట్ మాట్లాడు. పాపం తనని బీట్ చేసి నేను ఎక్కువ మాట్లాడినట్టున్నాను అనుకుంటా. తను తక్కువ మాట్లాడించినట్టున్నాను, కింద ట్రోల్ చేయకండి. అంటే తను నాకు మా అమ్మాయి లాగా కనపడుతుంది, ఎందుకంటే మా అబ్బాయి వయసే యాక్చువల్గా. ఈ ఫుడ్ బిజినెస్ లోకి వచ్చేసిన తర్వాత ఇంకా అసలు ఫిల్మ్ ప్రొడక్షన్ వైపుకి కంప్లీట్ గా ఇంకెళ్ళరా అండి ఫ్యూచర్ లో కూడా? వద్దనుకున్నా. అంటే నేనైతే అనుకున్నా, అంటే యాక్చువల్ గా నాకు ఎప్పుడు కూడా ఫిల్మ్ అబ్బాయి వెళ్ళేటప్పుడు కూడా నేను ఈ రోజు వద్దనే చెప్పాను ఫస్ట్ లో. అవునా? నాకు అది చాలా ఇంట్రెస్ట్ మీకు, మీరే పంపించారు సినిమాల్లోకి అని విన్నాను. దీంట్లో రెండు డిఫరెంట్ అమ్మా. ఒక యాంగిల్లో చూస్తే మనకు రాసి పెట్టుంటే జరుగుద్ది అని అంటారు. ఒక్కొక్కళ్ళు ఏం చెప్తారంటే గనక అది ఏమీ కాదు, మన రాతలు మనమే రాసుకోవాలని చెప్తారు ఒకళ్ళు. నాకు మొన్నటిదాకా ఏమనిపించేదంటే కరెక్టే, మనకు రాసి పెట్టుంది ఇలా జరిగింది అని. ఏదన్నా కాదు, మన రాతలు మనమే రాసుకోవాలి, మనం రాసుకున్న రాతలకి మనమే అనుభవించాలి ఏదైనా. సో ఏంటంటే ఏదైనా కర్మకి కాలానికి వదిలేసే కంటే మనం చేసే పనిలో మనం సరిగ్గా చేసుకుంటే బాగుంటుంది అనేది నేను అనుకుంటున్నా. కాబట్టి ఇంకా అసలు ఫిల్మ్ ఇండస్ట్రీ వైపుకి వెళ్లకుండా ఇదే మోడిఫై చేసి డెవలప్ చేయాలి అన్నది మీ పాయింట్. నాకైతే అంటేనమ్మా, వాళ్ళు ఏమో అంటున్నామా ఇంకోట పక్కన పెడితే, మాతో ట్రావెల్ చేసి మాతో కనెక్ట్ అయిన వాళ్ళు ఎవరు కూడా మాతో చాలా పాజిటివ్గానే, అది మనకు కనెక్ట్ కాకుండా మనకు అసలు పరిచయం అంటే హలో ఉండేవాళ్ళు రకరకాల మాటలు మాట్లాడుతుంటారు. అది ఇందాక ఫస్ట్లో చెప్పాను కదా. సో నాకు ఎందుకునో ఫిల్మ్ ఇండస్ట్రీ మీ జానర్ కాదు అనిపించింది. అది కరెక్ట్ చెప్పారమ్మా. అసలు భలే కరెక్ట్. అసలు నేను ఏ చెప్తుంటే నువ్వు దాన్ని కరెక్ట్ చేస్తున్నావు. అసలు ఎక్కడో ఏదో మొత్తానికి మన విజయవాడ, మన బావాజీపేట, మన తెలియకుండా ఒకటే డ్రెస్, మన అన్ని ఇంటర్వ్యూస్ లో ఇదే హైలైట్ యాక్చువల్గా చెప్పాలంటే. థ్యాంక్ యూ. సో ఏంటండి నెక్స్ట్ ప్లాన్స్? ఉషాముల్ పురీస్ కిచెన్ ఆల్రెడీ పెట్టిన 2 చోట్ల బ్లాక్ బస్టర్ హిట్ సినిమా భాషలో చెప్పాలంటే, ఎలా ఎక్స్పాండ్ చేసే ఆలోచన ఉందా? దానికి ప్లాన్స్ ఏంటి? ఎప్పుడు ఒక బిజినెస్ సక్సెస్ అయిన తర్వాత ఫ్రాంచైజీలకు ఇస్తారా అండి అని చెప్పి చాలా మంది వస్తూ ఉంటారు. అట్లా మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అయ్యారా? అసలు నేను స్టార్ట్ చేసిన 2023 సెప్టెంబర్లో స్టార్ట్ చేశానమ్మా. నాకు నవంబర్ 10th నుంచి బిజినెస్ స్టార్ట్ అయింది. అసలు అది ఓవర్ఫ్లో అయింది. అట్లా అప్పటి నుంచి నేను కంటిన్యూగా అడుగుతూనే ఉన్నారు. ఇప్పుడు ఈజీగా ఒక 200 మంది అడుగుంటారు ఫ్రాంచైజీ అని. అసలు నేను అప్పుడు ఫ్రాంచైజీ నో వే అని చెప్పేశాను. ఇప్పటికి కూడా ఫ్రాంచైజీ అనేది లేదు. ఎందుకు అంటే ఇప్పుడు వచ్చేవాళ్ళు ఏంటంటే సక్సెస్ అయిపోయింది కాబట్టి ఫ్రాంచైజీ తీసుకుని మనం డబ్బులు సంపాదించుకుందాం అనుకుంటాం. ముందు మన బ్రాండ్ వాల్యూ మారచ్చు. అసలు ముందు మనం కష్టపడాలి. ముందు వచ్చిన గెస్ట్లకి మనం సాటిస్ఫై చేస్తే ఆటోమేటిక్గా మనకు అదే డబ్బులు వస్తాయి. ముందే దీంట్లో ఇది ఎక్కువ అవుతుంది, కాస్ట్ కటింగ్ తగ్గించాలి. ఇప్పుడు నేను నా కాస్ట్ కటింగ్ 40-45, ఒక్కొక్క దాంట్లో 50. కుక్కర్ పలావ్కి అయితే చాలా అవుతుందమ్మా, ఎందుకంటే మనం డాల్డా వాడము, నెయ్యి వాడతాము, ఇంకా జీడిపప్పు అయితే బాగా వాడతాము. శౌర్యకి ఎప్పుడో ఫస్ట్లోనే ఏంటి మీకు ఏమైనా జీడిపప్పు ఫ్యాక్టరీ ఉందా అని మన దాంట్లో మా ఫ్రెండ్స్ ఏదంటారు, నీకు చాలా ఎక్కువ ఓవర్ యాక్షన్ ఎక్కువ, నీకు అంత అవసరం ఉషా, అంత జీడిపప్పు ఎందుకు వేస్ట్ చేస్తావు? జీడిపప్పు ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. నేను అంటే వాళ్ళు ఏంటంటే పాపం నా ఫ్రెండ్స్ ఏంటంటే నా మీద ప్రేమ ఖర్చు తగ్గించమని, ఉషా వద్దు వద్దు అంటారు. కానీ ఏంటంటే నాకేంటంటే గెస్ట్ హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఆ కాజు రిచ్నెస్ కనిపిస్తుంది అది. అందుకు ఏంటంటే కనుక అలా మనం ఎక్కడ కూడా తగ్గించకుండా, అదే ఫ్రాంచైజీ ఇచ్చామనుకోమ్మా ఇది వేస్ట్ కదా అని కొంచెంగా తగ్గించేస్తుంటారు. అందుకు నేను ఫ్రాంచైజీ, కానీ ఏంటంటే అంటే ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు మనకి వర్క్ చేసేటట్లు, అంటే ఇప్పుడు 2 బ్రాంచెస్ కాబట్టి ఇప్పుడు నేను మా హస్బెండ్ని కొంచెం రిక్వెస్ట్ చేస్తూ ఆయనతో తిట్టించుకునో ఏదో ఫస్ట్ బ్రాంచ్ దగ్గరికి పంపించి ఒక 2 hours అట్లా ఏదో మేనేజ్ చేస్తున్నా. ఇక్కడ మా బ్రదర్ ఇన్ లా హెల్ప్ చేస్తున్నారు. కానీ మనం ఎంత డబ్బులు పెట్టుకున్నా కానీ దాంట్లో పార్ట్నర్గా ఉండి డబ్బులు స్పెండ్ చేస్తేనే వాళ్ళకి ఆ బాధ ఉంటుంది, వాళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఎవరైనా అట్లా ఉంటే కనుక మనం
ఇంకా బ్రాంచెస్ డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను. అంటే బెంగళూరు నెక్స్ట్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఏంటి ఉషా గారు? అంటే యాక్చువల్గా అందరూ ఎవరి తరపున వాళ్ళు అడుగుతుంటారు, మా సైనిక్పురిలో పెట్టండి అని కొంతమంది, ఎల్బీ నగర్ వైపు పెట్టమని కొంతమంది, మన విజయవాడలో పెట్టరా, మన విజయవాడలో పెట్టమని అసలు అడుగుతూనే ఉంటారు, వైజాగ్ అడుగుతుంటారు. అంటే ఎక్కువ మంది అడిగేవాళ్ళు. అసలు బెంగళూరు అయితే చెప్పనక్కర్లేదమ్మా. బెంగళూరు వాళ్ళు అయితే కనుక మనకు సాటర్డే సండే వస్తారు. వచ్చిన ప్రతి వాళ్ళు మీరు అక్కడ పెట్టండి, మీకు ఎలా కావాలంటే మేము హెల్ప్ చేస్తాము, మీకు ఏ సైట్ చూసి పెట్టమంటారా, షట్టర్ చూసి పెట్టమంటారా, అసలు ఇలాంటి ఫుడ్ దొరకట్లేదు, రండి 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 అంటున్నారు. కానీ ఇక్కడ నేను ఈ బ్రాంచ్ ఉషామూల్పురీస్ కిచెన్ సెకండ్ బ్రాంచ్ పెట్టడానికి కూడా నేను 16 months టైం తీసుకున్నాను. ఎందుకంటే చాలా మందికి డౌట్ ఏంటంటే, అంటే మనకు కూడానమ్మా ఫస్ట్ బ్రాంచ్ లో ఉన్నంత టేస్ట్ సెకండ్ బ్రాంచ్ లో ఉంటుందా ఉండదా, అది లేదు, అందుకని అక్కడ ఫ్లాప్ అయింది, ఇట్లా ఎన్నో మనం వింటాం అనమాట. మనం ఏంటంటే కనుక నేను అంతా ట్రైనింగ్ చేసి అక్కడ వాళ్ళ చేత చేయించి వీళ్ళ చేత చేయించి అన్ని చేసిన తర్వాతే అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు సేమ్ చేస్తారనమాట. మన దగ్గరికి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే రావటమే అడుగుతారు, అక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వస్తారు, సేమ్ టేస్ట్ ఉందా అంటారు. నేను చెప్పడం కాదు, మీరే టేస్ట్ చేసి మీరే తర్వాత తిన్న సేమ్ ఉంది, అంబియన్స్ ఒకటే డిఫరెన్స్, ఇంకా సేమ్ సర్వీస్ స్టాఫ్, అదే సర్వీస్ ఉంది, అదే అంతా ఉంది అనేది ఉందన్నమాట. సో అంత ట్రైనింగ్ అయింది. అందుకు నేను చెప్తున్నాను, ఇప్పుడు నేను బెంగళూరులో పెట్టాలనుకో, వైజాగ్లో పెట్టాలి, విజయవాడలో పెట్టాలి. సో నేను షిఫ్ట్ అవుతూ ఉండాలి, నేను మూవ్ అవుతూ ఉండాలి. అందుకని బాగా చేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక, ఇంట్రెస్ట్ ఉంటే కనుక, వాళ్ళు డబ్బుల కోసం కాకుండా ప్యాషన్ కోసం రావాలమ్మా. మనం ప్యాషన్తో వర్క్ చేస్తే డబ్బులు భగవంతుడు అదే ఇస్తాడు అని నేను నమ్ముతాను. నేను నా నెక్స్ట్ క్వశ్చన్ అదే అడగబోతున్నా, మీ లైఫ్ కొటేషన్ ఏంటండి, మీ జీవిత సిద్ధాంతం ఏంటి, ఏది నమ్ముతారు మీరు, దాంతో కంక్లూడ్ చేద్దాం మీ ఇంటర్వ్యూని. ఇప్పుడు నన్ను అందరూ అడుగుతారమ్మా, ఇంత కష్టం ఎందుకు పడుతున్నారు, ఇంత ఎలా కష్టపడుతున్నారు. మనకి భగవంతుడు కాళ్ళు చేతులు అన్నీ ఇచ్చాడు, ఎవ్రీ మినిట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాంటప్పుడు మన కాళ్ళు చేతులు పనిచేసినంత కాలం మనం పనిచేసుకుంటా ఉంటే ఆయన ఇచ్చిన దానికి మనం సార్థకం చేకూరినట్టు ఉంటుంది. మనం పని చేసుకొని లేకపోతే నలుగురికి హెల్ప్ చేయని ఏదన్నా అని నా ఉద్దేశం అయితే మాత్రం అదే అనుకుంటున్నా. భగవంతుడు అనుగ్రహిస్తే నేను ఇది బిజినెస్ చేయడమే కాకుండా నాకు ఎవరికైనా సాయం చేసేంత శక్తి నాకు ఇవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాను. సూపర్. అసలు లేడీ విత్ అ విజన్, లేడీ విత్ అ హార్ట్ అండ్ లేడీ విత్ సచ్ అన్ ఎంపాథెటిక్ ఫీలింగ్ తో ఉన్నటువంటి మీరు చాలా సక్సెస్ అవ్వాలని అత్యంత త్వరలో పాన్ ఇండియా గ్రూప్ ఆఫ్ హోటల్స్ లో మీ పేరు రావాలని, నెక్స్ట్ ఆ ఫోర్బ్స్ లిస్ట్ లో మీరు ఎక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉషా గారు. చాలా థ్యాంక్స్. మీకు కూడా చాలా మంచి ఫ్యూచర్ ఉంది, ఇంకా ఇంకా బాగుండాలి, ఈ బాబు బాగుండాలి, మీరంతా బాగుండాలని నేను కూడా భూవరస్వామిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈసారి మీరు భూవరస్వామి టెంపుల్ కి వెళ్ళినప్పుడు, విజయవాడ వచ్చినప్పుడు, నేను కూడా విజయవాడలో ఉన్నప్పుడు నాకు చెప్పండి, తప్పకుండా కలిసి వెళ్దాం. తప్పకుండా మేము వచ్చేటప్పుడు మీకు చెప్తాం, తప్పకుండా జాయిన్ అయిపోతారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో ఇదేం స్పెషల్ డిష్? కాజు పన్నీర్ బిర్యానీ. యాక్చువల్లీ తిని నా పొట్టలో ప్లేస్ లేదు, కానీ కొంచెం అని కొసరి వడ్డిస్తున్నారు. కొంచెం ఒక్క స్పూన్, తర్వాత చాలు. నాకు ఇప్పుడు దీప్తి తోటి నాకు కూడా ఎక్కువైపోతుంది, కొంచెం చాలా నాకు అంత ఇంత అంటే ఇంత కదా. చాలా మా చెఫ్స్ కి. ఉషా గారు, నాకు ఒక డౌట్ ఇందాకటి నుంచే కొడుతోంది. ఇప్పుడు ఫుల్ అసలు మిమ్మల్ని చూసిన వెంటనే బ్లాక్ అండ్ వైట్, ఆ గొలుసు దగ్గర నుంచి శారీతో సింక్, చవలవి శారీతో సింక్, అన్ని సింక్. గాజులు మాత్రం బ్లాక్ అండ్ వైట్ అయ్యి గోల్డ్ కలర్ ఎందుకు వేసుకున్నారు? అది ఫ్యాషన్ కి అవుట్ ఆఫ్ బాక్స్ ఎందుకు వెళ్ళారో అన్నది తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే ఇది చాలా మంది అడుగుతారమ్మా. ఇది చెప్తున్నాను కదా, భూవరస్వామి అని, భూవరస్వామి టెంపుల్లో కంకణాలు ఇవి అమ్ముతారన్నమాట అక్కడ. అందుకని ఇవి కంపల్సరీగా వేసుకుంటా ఉంటాం అనమాట. దీనికి చాలా స్కేర్సిటీ అక్కడ, కానీ వేసుకుంటే వెళ్ళిన వాళ్ళందరికీ దొరకవు. మరి ఎట్లా, మీకెలా? మేము ముందు నుంచి ఆర్డర్ చేస్తూ వాళ్ళని వాళ్ళేమంటారంటే కనుక మా దగ్గర కంటే మీ దగ్గర ఎక్కువ ఉంటాయి అంటే ఆ కౌంట్ కూడా ఏమన్నా అలా ఏమీ లేదమ్మా, మామూలుగా మనం వేసుకోవటమే. కాకపోతే ఏంటంటే ఇది అలా వేసుకుంటే ఏంటంటే ఆయన మాతో ఉన్నట్టు మా ఫీలింగ్.
అది కొంతమంది మూఢనమ్మకం అనుకోవచ్చు. మా నమ్మకం అయితే మాత్రం అది. సో మమ్మల్ని నమ్మి మా మాటలు నమ్మిన వాళ్ళు కూడా వేస్తాము, వాళ్ళు వేసుకుంటారనమాట. భూవరాహస్వామికి కూడా ఒక బ్రాండ్ అంబాసిడర్ ఉంటే అది మా ఉషా గారు అన్నది అర్థమవుతుంది నాకు. ఒకవేళ అలా అనుకుంటే అది నా అదృష్టం అనుకోవాలి. అదేలేండి, అసలు కూర్చుంటే భూవరాహస్వామి, నిలబడితే భూవరాహస్వామి, ఆయన్ని దర్శనం చేయడానికి అక్కడికి వెళ్తే ఇక్కడ ఉండేది కూడా నడిపించేది భూవరాహస్వామి అని అర్థమవుతుంది. అంతే కదమ్మా. యాక్చువల్ గా మొన్న మా బ్రదర్ వచ్చారు, చెప్పాను కదా, ఆ రోజు వెజ్ తిన్నాం, మా సిస్టర్ బర్త్డే అయితే. ఏంటి అని అందరూ అడుగుతుంటే, లేదు నేను పూజలో ఉన్నాను. ఏంటి అంటే వారాహిదేవి పూజ. మా బ్రదరు, అసలు ఏ దేవుణ్ణి వదలవా, దేవుళ్ళని కూడా పాపం ఇబ్బంది పెట్టేస్తున్నారు ఉషా గారు. అదే మా బ్రదర్ డైలాగ్ అదే, అలా నిద్రపోని, నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు పూజ చేసేయటం కాదు అని అంటారు. అంటే వాళ్ళు కూడా మీ ప్రేమ కరిగిపోయారులేండి ఉషా గారు. ఏమో తెలియాలి. అంటే కరిగిపోయే నాకు ఇది మాత్రం ఒకటి బాగా నమ్మేది ఏంటంటేనమ్మా, ఫుడ్ పెట్టడం అనేది ఇది బిజినెస్ అని అనుకుంటారు. కానీ అంటే ఇప్పుడు బిజినెస్ చేస్తున్నాం కాబట్టి బిజినెస్ నాకు చాలా ఇష్టం. నేను ఏమీ ఆశించకుండా నా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇది అది అని కాకుండా నేను వండి పెట్టా అందరికీ. ఎట్లా అంటే చాలా ఇష్టంగా. అది ఎలా అంటే కనుక అసలు నాకు ఒక్కొక్కసారి ఒంట్లో బాగుండకపోతే మా హస్బెండ్ కానీ పిల్లలు కానీ బయట నుంచి తెప్పిద్దామని అంటే, బయట నుంచి తెప్పించేటట్టయితే అసలు నేను వడ్డించను, నేను డైనింగ్ టేబుల్ దగ్గరికి రాను. బయట నుంచి తెచ్చేటట్టయితే ఇంకా మన ఇంటికి ఎందుకు రావాలి, రెస్టారెంట్కి వెళ్ళొచ్చు కదా, ఎందుకు అని నాకు అదొక ఎంబ్రాసింగ్ ఫీలింగ్ అనమాట. ఎంత ఒంట్లో బాగుండకపోయినా కింద పడిని మీద పడిని వంట చేసి పెట్టడం అనేది నా, ఒక్కొక్కరికి డబ్బులు సంపాదించడం ఒక వ్యసనం, ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యసనం. నాకేంటంటే వండి పెట్టడం అనేది మా అమ్మ దగ్గర నుంచి రావటమో ఎవరి దగ్గర నుంచి రావటం అదొక. మీరు కూడా ఇప్పటికీ వంట మీరే చేస్తారు ఇంట్లో? అదొక్కటి. మొన్న ఎవరికి వాళ్ళ కజిన్కి చెప్తున్నారు, వచ్చారు ఇక్కడికి ఆ రోజు సండే, బాగా సార్ కజిన్, అదే వాళ్ళు యాక్చువల్గా ఎల్బీ నగర్లో ఉంటారు. సండే రోజున వచ్చారు. వచ్చిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత తను, మా హస్బెండ్ కూడా వచ్చి మాట్లాడుతూ అంతా చాలా బాగుంది, తను అడిగారు, మా బావగారు అడిగారు, అంటున్నారు తను వాళ్ళ వైఫ్ అంటుందంటమ్మో ఉష్కి ఎంత ఊపుకో, ఇంత పని చేయాలంటే వల్ల కాదు అది ఇది అని అంటే, నాకు ప్యాషన్ కదా ముందు నుంచి అంటే, అవును కరెక్టే నేను అదే చెప్పాను అంటే, ఈయన అంటున్నారనమాట అంతా బాగానే ఉంది, ఆ ఫుడ్ నేను మిస్ అవుతున్నాను అని. ఇప్పుడు చాలా వరకు వంట తగ్గించేసానమ్మా ఇంట్లో. అంటే నాకు కుదరదు ఇంకా ఎందుకంటే మార్నింగ్ పొద్దున్న 7 దగ్గర నుంచి నాకు ఈ పనే సరిపోతుంది. సో నేను వంటింట్లోకి వెళ్ళేంత ఇన్ని సంవత్సరాలు తిన్నారు కదా, ఈ ఒక్క సంవత్సరం 2 సంవత్సరం తర్వాత నాకు అంతా సెటరేట్ అయిపోతే వండి పెడతా. కానీ మధ్య మధ్యలో ఎప్పుడో నెలకు ఒక 3-4 సార్లు అయితే వండుతాను. లేదు ఆ చేతులు ఖాళీ ఉండవు, లేదు పాపం లేకపోతే మా సిస్టర్ మియాపూర్లో ఉంటారు, తను వండి పంపించడమో లేకపోతే మేము వెళ్ళినప్పుడు అక్కడ పెట్టడమో తను చేస్తుంటది. అంటే మాతో చేతితో వండించుకుంది తనకి ఇష్టం అనమాట. అంతేగా ఎవరైనా అదేగా కోరుకునేది. కాజు పలావ్ కూడా చాలా బాగుంది, మాటల్లో పడి టేస్ట్ చెప్పడం మర్చిపోయాను, అసలు అద్భుతం నిజంగా అండి. మసాలాలు డామినేటివ్ గా, తినలేకపోవడం, కొంచెం తింటే వెంటనే వెగటు రావడం అట్లా లేదు, సటిల్ గా అసలు హాయిగా ఉంది తింటూ ఉంటే. అంటే ఇప్పుడు మీరు ఏం చెప్పారనమ్మా, ప్రతి టేబుల్ దగ్గరికి నేను వెళ్తాను, ప్రతి వాళ్ళు ఇదే ఫీల్ అయ్యి చెప్తారు. ఎగ్జాక్ట్లీ. వెళ్ళంగానే నేను అడగను అసలు, నాకంతా అందుకనే నాకు కష్టం అనిపించదమ్మా. నేను ఎప్పుడు వస్తానా అని చూస్తారు, ఒక టేబుల్ దగ్గర నుంచి ఇంకో టేబుల్ వాళ్ళు చూస్తుంటారు, మా దగ్గరికి అంటే యాక్చువల్గా చెప్పాలంటే లిటరల్ గా నాకు రోజు ఫంక్షన్స్ ఏమమ్మా. ఎగ్జాక్ట్లీ, నాకు అదే అడగాలనిపిస్తుంది మళ్ళీ. టేబుల్ దగ్గరికి మీరే వెళ్తారు, వంట మీరే చేయిస్తారు, ఆఖరికి మీ బ్రాండ్ ప్రమోషన్ మీరే చేస్తారు. అంటే ఇప్పుడు మన జ్యువెలరీ బ్రాండ్ ఒక ఆయన, నా పేరు మెన్షన్ చేయట్లేదు కానీ మీకు అర్థమయ్యే ఉంటుంది, ఆ బ్రాండ్ కి ఆయనే బ్రాండ్ అంబాసిడర్ లాగా, మీ బ్రాండ్ కి మీరే బ్రాండ్ అంబాసిడర్ లాగా ఎలా మారిపోయారు? ఆలోచన ఎవరిది అసలు? అదేనమ్మా, అది ఆలోచన చేసి అయితే చేయలేదు. ఇట్లాగే మీలాగానే ఇంటర్వ్యూ చేసుకోవడానికి వచ్చినప్పుడు కానీ అట్లా నేను వంట చేస్తున్నప్పుడు తీస్తారు కదా, అవే అలాగే పెట్టడం అలా అలవాటు అయిపోయింది. తర్వాత తీరా మా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ చూసిన తర్వాత మీ ఫోటో ఉంటే రీచ్ ఎక్కువ అవుతుంది, సోషల్ మీడియాని ప్రాపర్ గా వాడుకొని బిజినెస్ సక్సీడ్ అయిన వాళ్ళలో మీరు ఉన్నారు. ఏమో అది కూడా భూవరాహస్వామి గారి అనుగ్రహమే కదమ్మా. లేకపోతే నేను ఈ ఏజ్ లో నేను ప్రమోట్ చేయటం ఏంటి, నేను చేయటం ఏంటి అని మాత్రం మరి నిజమే కదా. చాలా మంది అడుగుతారు మీకేంటి ఎక్స్పీరియన్స్ ఉందా, నాకేమి అలా అని నేనేమి ప్రిపేర్ అయ్యే కంటెంట్ కూడా ప్రిపేర్ అవ్వమమ్మ. వాళ్ళు చేద్దామా, సరే చేద్దామా అంటే ఓకే ఇది ఉంది కదా తీసేయండి అంతే తప్పితే ముందే ప్లాన్
ప్లాన్ చేసుకుని ఇవాళ ఇది చేద్దాము అలా చేద్దాము అనేది ఏమి ఉండదు అనమాట. సూపర్. తినండి, తిన్న తర్వాత పప్పుచారండి. తెచ్చేసేసి మేడం, నాకు ప్లేస్ నిండిపోయింది. ఇంకా కొంచెం కొంచెం ఇంకో మా వాళ్ళు ఇలా కాజు గుమ్మరిస్తారు. గమ్మత్ ఏంటంటే నేను కాజు తిన్నాను, అస్సలు తిన్నాను. నా కాజు మేము ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కూడా నా పక్కన ఎవరుంటే వాళ్ళ ప్లేట్లో వేస్తుంటా, అస్సలు. సో ఇప్పటి వరకు మనం తిన్న సూప్స్ కానీ, స్టార్టర్స్ కానీ, పలావ్ కానీ, దాని తర్వాత ఇప్పుడు ఈ కాజు పలావ్ కానీ, అమ్మో నాకైతే ఇంకా అసలు పొట్టలో ప్లేస్ లేదు. సూపర్ హిట్. ఇప్పుడు ఇక్కడ చాలా ఫేమస్ అంట సాంబార్ రైసా, పప్పుచారు అన్నం. సాంబార్ అంటే మళ్ళీ పొడులు అవన్నీ ఉంటాయమ్మా. ప్లేన్ పప్పుచారు అన్నం. పప్పుచారు అన్నం ఇంట్లో మనం చేసుకునేది. ఇది కూడా నా రెసిపీనే. ఇక్కడిది అక్కడిది కూడా ఒకటే ఉంటుంది. మళ్ళీ అక్కడ టేస్ట్ వేరు, ఇక్కడ టేస్ట్ వేరు కాదనమాట. పప్పుచారు అన్నం సూపర్. ఇదిగో ఈ మాక్టైలా ఏంటిది, లిచీ లాస్. నిజంగా ఇది టేస్ట్ చేసిన తర్వాత లాస్ట్ అయిపోతుంది మన మెమరీలో. యాక్చువల్ గా చెప్పాలంటే మాక్టైల్స్ మీద నాకు ఏమి ఇంత కూడా తెలీదు. అది మా వాళ్ళు చేసేది అనమాట. చాలా బాగుంది, ఇది కూడా బాగుంది. మొన్న నేను టేస్ట్ చేశాను ఆ రోజు. మీ ప్రేమ అట్లా అట్లా పంచి 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 ఇందులో కూడా దిగింది ప్రేమ. ఈ నెయ్యి కూడా చాలా స్పెషల్ అమ్మా. నెయ్యి వెనకాల స్టోరీ ఏంటి ఉషా గారు? నెయ్యి కూడా మనం విలేజెస్ నుంచి తెప్పిస్తామమ్మా. ఈ నెయ్యి కూడా కొనుక్కుని వెళ్తారమ్మా. ఒక్కొక్కసారి మన దగ్గర తక్కువ ఉంటుంది, వాళ్ళు ఊరు వెళ్ళిపోతూ ఉంటారు. మాకు మీరేమన్నా చేయండి, మాకు కావాల్సిందే అంటారు. ఇంకా వాళ్ళకి ఇచ్చేయాల్సి వస్తుంది అనమాట. చూడండి, మీకు కూడా స్మెల్ చూడండి ఎంత ఇది. చూడండి, మేము కరగపెట్టము, అలాగే ఉంచుతాము, ఎందుకంటే వేడిగానే ఇస్తాం. చూడండి, మంచి వాసన, మంచి వాసన వస్తుంది. ఇది ఎక్కడి నుంచి తెప్పిస్తారు? అదే మా విలేజెస్ నుంచి వస్తాం. వెజిటేరియన్స్ అయినా నాన్ వెజిటేరియన్స్ అయినా పప్పుచారుకి ఫ్యాన్స్ అసలు ప్రపంచవ్యాప్తంగా ఉంటారేమో. చాలా మంది పొట్ట నిండిపోయిందని ఇప్పుడు మీలాగా అన్న వాళ్ళే పప్పుచారు అన్నం తిన్నదంతా మళ్ళీ ప్లేట్ తెప్పించుకుని మళ్ళీ తింటారనమాట. పొట్ట నిండిపోవడం అనేది చాలా సింపుల్ పదం. వినాయక చవితి అప్పుడు మన కథలో చదువుతాం, వినాయకుడికి పొట్ట ముందుకు వచ్చేసిందని. అంతలాగా ఉంది నాకైతే. అమృతం, నిజంగా అమృతం. నిజంగా బాగుంది, నిజంగా బాగుంది. అందులో మీరు ఫేమస్ అనుకుంటా యాక్చువల్గా, మీరు పప్పుచారు అన్నం కదా. అన్నిటికంటే ఇది అసలు హైలైట్. అప్పుడప్పుడు ఏమన్నా క్లాసులు తీసుకోండి, నేను నాలాంటి కాల్ చేస్తే నేను చెప్పండి ఎలా చేయాలో. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తాయి, నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.